Welcome everyone. Next evening to all. Good evening కాదు ఇది నెక్స్ట్ ఈవినింగ్ అనమాట. నెక్స్ట్ ఈవినింగ్ అంటే గ్రేట్ ఈవినింగ్ అని అర్థం. ఈ ఈవినింగ్ అంత గ్రేట్ ఈవినింగ్ ఎందుకో ప్రెజెంటేషన్ మొత్తం విన్న వాళ్ళకి అర్థమవుతుంది. మై నేమ్ ఇస్ రాజేష్. ఇంకా నేను వచ్చేసి సిఏ ఫైనల్ చదువుతున్నాను. సిఏ చేస్తూ కూడా నాకు ఈ ఆపర్చునిటీలోకి ఎందుకు వచ్చా అంటే సిఏ చేస్తే లక్షలు వస్తాయి అన్నమాట. అందులో డౌటే లేదు. కానీ ఇందులో కోట్లు వస్తాయన్న నమ్మకం నాకు వచ్చింది. అందుకే నేను ఇందులోకి వచ్చాను అనమాట. ఓకే, ప్రెజెంటేషన్ స్టార్ట్ చేస్తే దిస్ ఈజ్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ. ఇది జస్ట్ వర్క్ ఫ్రమ్ హోమే కాదు, చాలా కొత్తగా ఎర్నింగ్ చేసుకునే విధానం అనమాట. నిన్నటిదాకా చాలా పద్ధతులు ఉన్నాయి, కానీ ఇది చాలా చాలా కొత్త పద్ధతిలో ఎర్న్ చేసే ఆపర్చునిటీ ఇది. మన కంపెనీకి వస్తే ఇది నెక్స్ట్ జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్. మన కంపెనీ నేమ్ చూసుకోగానే అర్థమవుతుంది ఇట్ ఈస్ ఏ టెక్నాలజీ బేస్డ్ కంపెనీ అని చెప్పి. సో దట్ మన కంపెనీ గురించి తెలుసుకునే ముందు మనం ఒకసారి టెక్నాలజీ గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. టెక్నాలజీకి ఎంత పవర్ ఉంది అంటే ఇప్పుడు ఇండియాలో కూడా ఎవరు టెక్నాలజీ లేకపోతే ఉండే పరిస్థితి లేదు. వాట్ ఎవర్ ఇట్ మే బి ద కైండ్ ఆఫ్ టెక్నాలజీ, ఎటువంటి టెక్నాలజీ అయినా కానీ, ఏదో బైక్ అయినా కానీ, స్మార్ట్ ఫోన్ అయినా కానీ, టీవీ అయినా కానీ, ఆఖరికి పల్లెటూరులో కూడా టెక్నాలజీ లేకపోతే ఉండలేరు. ఏంటంటే అది ఎలక్ట్రిక్ బల్బ్ అనమాట. ఎలక్ట్రిక్ బల్బ్ కూడా ఒక టెక్నాలజీ లేనిదే ఉండలేరు. టెక్నాలజీ మీద ఆధారపడినా కానీ, కొత్త టెక్నాలజీ అనేది తయారు చేసినా కానీ అది మన ఫ్యూచర్ అనేది మార్చేసిద్ది అనమాట. టెక్నాలజీ మన ఫ్యూచర్ని ఎలా చేంజ్ చేస్తుందో మనం చూసుకుంటే మన చేతిలో ఇప్పుడు కొత్త టెక్నాలజీ అనేది ఒకటి ఉంది. అది ఏంటి అంటే స్మార్ట్ ఫోన్ కాదు, జూమ్ యాప్ అనమాట. జూమ్ యాప్ అసలు మన కరోనా వచ్చేదాకా ఎవరికీ తెలియదు. కానీ కరోనా వచ్చిన తర్వాత ఈ జూమ్ యాప్ అనేది బాగా స్ప్రెడ్ అయింది. జూమ్ యాప్ కొత్త టెక్నాలజీ కాబట్టి జూమ్ ని తయారు చేసిన వాళ్ళు బెనిఫిట్ పొందుతున్నారు, జూమ్ ని వాడిన వాళ్ళు బెనిఫిట్ పొందుతున్నారు అనమాట. అంటే కొత్త టెక్నాలజీ ఇన్ఫ్లుయెన్స్ అంత ఉంటుంది హ్యూమన్ లైఫ్ మీద. ఇప్పుడు టెక్నాలజీ మీద ఎంత స్పీడ్ గా ఎర్న్ చేయాలో మనం ఒకసారి చూస్తే ఇక్కడ ఇద్దరు పర్సన్స్ చూసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి జెఫ్ బీజోస్, ఇతను వచ్చేసి అమెజాన్ ఫౌండర్. ఇంకా జుకర్బర్గ్, ఇతను వచ్చేసి ఫేస్బుక్ ఫౌండర్ అనమాట. ఇప్పుడు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు ఎవరైనా స్క్రీన్స్ అనేవి హారిజాంటల్ గా పెట్టుకోబోతే, అడ్డంగా పెట్టుకోండి. ఎందుకంటే మీకు ఫుల్ స్క్రీన్ అనేది వస్తుంది అనమాట. ఫుల్ స్క్రీన్ లో చాలా క్లారిటీగా ఉంటుంది. ఓకే, ఇతను వచ్చేసి టెక్నాలజీ యూజ్ చేసుకుని ఎంత స్పీడ్గా ఎర్న్ చేశాడో చూడొచ్చు. 190 బిలియన్ అనమాట ఇతని ఎర్నింగ్ వచ్చేసి, అంటే దాదాపు 13,13,000 కోట్లు. ఫేస్బుక్ ఫౌండర్ చూసుకుంటే 100 బిలియన్స్, అంటే 7 లక్షల కోట్లు ఇతని ఆస్తి. ఇతను ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు. ఇంకా జుకర్బర్గ్ వచ్చేసి థర్డ్ ప్లేస్ లో ఉన్నాడు. మధ్యలో ఇంకొక అతను కూడా ఉన్నాడు. అతను ఎవరంటే బిల్ గేట్స్ అనమాట. మరి బిల్ గేట్స్ ని ఎందుకు పెట్టలేదు సార్ ఇక్కడ అంటే, బిల్ గేట్స్ తో కంపేర్ చేస్తే వీళ్ళిద్దరూ చాలా స్పీడ్ గా ఎదిగారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే బిల్ గేట్స్ ఎర్నింగ్ వచ్చేసి 120 బిలియన్స్ అనమాట, 8,40,000 కోట్లు. జుకర్బర్గ్ వచ్చి 7 లక్షల కోట్లు. వీళ్ళిద్దరి మధ్య 1,00,000 కోట్లే తేడా ఉంది. కానీ బిల్ గేట్స్ ఎప్పుడు స్టార్ట్ అయ్యాడంటే 1975లో స్టార్ట్ అయ్యాడు. కానీ జుకర్బర్గ్ అంటే ఫేస్బుక్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే జస్ట్ 2004లో. ఇతను 16 సంవత్సరాల్లో 7 లక్షల కోట్లు సంపాదించగలిగితే, బిల్ గేట్స్ మాత్రం 45 సంవత్సరాల్లో జస్ట్ 8 లక్షల కోట్లే సంపాదించగలిగాడు. అది ఎందుకు అంటే బిల్ గేట్స్ అనేది ఒకటి తయారు చేస్తాడు. ఏం తయారు చేస్తాడంటే ఒక సాఫ్ట్వేర్ తయారు చేస్తాడు. కానీ వీళ్ళు ఇక్కడ ఏమీ తయారు చేయరు అనమాట. వీళ్ళు ఏ ఇండస్ట్రీలో ఉన్నారంటే సర్వీస్ ఇండస్ట్రీలో ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తారు అంటే, ఫేస్బుక్ అతను మనకి ఏమైనా అమ్ముతాడా? ఏం అమ్మడు. ఏం సర్వీస్ ప్రొవైడ్ చేస్తాడు మనకి? ఫేస్బుక్ అన్న వెబ్సైట్ అనే సర్వీస్ ని ప్రొవైడ్ చేస్తాడు. ఆ తర్వాత అమెజాన్ అతను బీజోస్ కూడా మనకి ఏం అమ్మడండి. బీజోస్ ఇప్పుడు అమెజాన్ లో ప్రొడక్ట్స్ అమ్ముతాడు కదా అంటే, అమెజాన్ లో అమ్మే ప్రొడక్ట్స్ కి బీజోస్ కి సంబంధం ఏం లేదు. సెల్లర్స్ అనేవాళ్ళు అమెజాన్ వెబ్సైట్ లో రిజిస్టర్ అయ్యి వాళ్ళ ప్రొడక్ట్స్ అనేవి అమ్ముతూ ఉంటారు. ఇంకా కస్టమర్స్ కొనుక్కుంటూ ఉంటారు. బీజోస్ చేసిన ఒకే ఒక పని ఏంటంటే ఆ అమెజాన్ వెబ్సైట్ మెయింటెనెన్స్, అమెజాన్ వెబ్సైట్ ప్రొవైడ్ చేస్తాడు. దాని ద్వారా తనకి ఇన్కమ్ అనేది వస్తుంది అనమాట. అంటే ఒక సర్వీస్ ఇండస్ట్రీకి టెక్నాలజీ గనక యాడ్ చేస్తే ఎంత స్పీడ్ గా ఎదగగలమో అనేది ఒక ఎగ్జాంపుల్. వీళ్ళిద్దరే కాదు, మన ఇండియాలో చూసుకుంటే ఫ్లిప్కార్ట్ చూసుకుంటే 2006లో స్టార్ట్ చేశారు. తర్వాత 2017, 18 ఆ టైంలో అమ్మేశారు. 2006లో స్టార్ట్ చేసి 2018లో ఎంతకి అమ్మారు అంటే 1,30,000 కోట్లకి అమ్మేశారు అనమాట. అంతేకాదు ఇప్పుడు లేటెస్ట్ గా చూసుకున్న ఓయో హోటల్స్ అనమాట. ఓయో హోటల్స్ కూడా తన వయసు వచ్చేసి, ఫౌండర్ వయసు వచ్చేసి 26 సంవత్సరాలే. 26 సంవత్సరాలకే తను 7,000 కోట్లు సంపాదించగలిగాడు ఓయో హోటల్స్ ద్వారా. ఇప్పుడు సర్వీస్ కి టెక్నాలజీ యాడ్ చేసినప్పుడు అది క్లిక్ అయితే ఎంత స్పీడ్ గా వెళ్తుందో చూసుకోవచ్చు. మంది కూడా సర్వీస్ సెక్టర్, మనం కూడా టెక్నాలజీని చాలా బాగా యూటిలైజ్ చేస్తున్నాం కాబట్టి మనం కూడా చాలా స్పీడ్ గా ఎదిగే ఛాన్స్ ఉంటుంది ఇందులో. ఇక్కడ మీరు చూసుకుంటే బీజోస్ వచ్చేసి
వరల్డ్స్ రిచెస్ట్ పర్సన్స్ లిస్ట్ అన్నమాట ఇది. ఫస్ట్ పర్సన్ లో బీజోస్, సెకండ్ పర్సన్ లో బిల్ గేట్స్, థర్డ్ పర్సన్ లో జుకర్బర్గ్. బీజోస్ ఈ అమెజాన్ స్టార్ట్ చేయకముందు ఏం చేసేవాడంటే స్టాక్ మార్కెట్ లో ఒక మంచి ఉద్యోగం చేసేవాడు. అది హెడ్జ్ ఫండ్ మేనేజర్ అన్నమాట. ఆ ఉద్యోగంలో లక్షల జీతం వస్తుంది. కానీ ఆ లక్షల జీతం వదిలేసి అమెజాన్ స్టార్ట్ చేశాడన్నమాట. అమెజాన్ గొప్పగా ఏం స్టార్ట్ చేయలేదండి. జస్ట్ ఒక స్టోర్ రూమ్ లో, అంటే ఒక గ్యారేజ్ లో స్టార్ట్ చేశాడు 1994లో. అప్పుడు బీజోస్ ని చాలా మంది పిచ్చోడా మంచి లక్షల రూపాయల జీతం వదిలేసుకొని ఎందుకు ఇట్లాంటి ఆన్లైన్ లో పుస్తకాలు అమ్ముకునే బిజినెస్ అనేది మొదలు పెట్టాడు ఇంటర్నెట్ లో. కానీ బీజోస్ ఎందుకు అంత కాన్ఫిడెంట్ గా చేశాడు అంటే తను ఒకటే క్యాలిక్యులేట్ చేశాడు అనమాట. ఇప్పుడు ఇంటర్నెట్ అనేది బాగా స్ప్రెడ్ అవుతుంది, సో దట్ నేను ఇంటర్నెట్ లో ఏదన్నా చేయటం మొదలు పెట్టానంటే నేను కూడా ఇంటర్నెట్ తో పాటే వెతుకుతాను అన్న ఒకటి క్యాలిక్యులేట్ చేశాడు. ఇప్పుడు ఆ క్యాలిక్యులేషన్ అనేది పర్ఫెక్ట్ అని అర్థమైంది. ఇప్పుడు ఇంటర్నెట్ ఉన్న ప్రతి చోట అమెజాన్ కూడా ఉంటుంది అనమాట. ఇంకా మన కంపెనీ వచ్చేసి నెక్స్ట్ జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది ఒక యాప్ రూపంలో వచ్చింది. ఆ యాప్ పేరు ఏంటంటే నెక్స్ట్ మనీ. ఈ నెక్స్ట్ మనీ ఏంటి అంటే ఇది ఒక ఫోన్ పే, గూగుల్ పే లాంటి వాలెట్ అన్నమాట. ఇందులో మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే ఇన్నోవేటివ్ వేస్ ఆఫ్ ఎర్నింగ్, అంటే వినూత్నమైన పద్ధతుల్లో మనం డబ్బులు అనేది సంపాదించుకోవచ్చు ఇక్కడ. కొత్త విధానాలు అన్నమాట. ఇది ఇప్పుడు ఈ ఇండియాలోనే కాదు, ఏషియాలోనే ఇటువంటి ఆపర్చునిటీ అనేది ఫస్ట్ టైం వచ్చిన ఆపర్చునిటీ అన్నమాట. కాబట్టి కొత్తగానే ఉంటుంది, కానీ అర్థం చేసుకున్న వాళ్ళకి ఇందులో పొటెన్షియల్ అనేది అర్థమవుతుంది. ఆ తర్వాత ఈ ప్రెజెంటేషన్‌లో ఏమేమి ఉంటాయంటే బేసిక్ డీటెయిల్స్ ఉంటాయి. కంపెనీ ఫౌండర్స్ గురించి ఉంటుంది. కంపెనీ విజన్, మిషన్ ఉంటుంది. మనం నెక్స్ట్ మనీలో ఎందుకు జాయిన్ అవ్వాలి అని ఉంటుంది. ఎన్ని టైప్స్ ఆఫ్ ఎర్నింగ్స్ ఉంటాయి అనేది ఉంటుంది. యూనిక్ సెల్లింగ్ పాయింట్ ఏందో ఉంటుంది. ఆ తర్వాత మనం ఈ కంపెనీలో గోల్ ఏం సెట్ చేసుకోవాలి అనేది ఉంటుంది. ఆ తర్వాత ఫస్ట్ మనం ఏం చేయాలి అనే దానికంటే కంపెనీ గురించి, ఎటువంటి కంపెనీతో మనం ఇన్వాల్వ్ అవుతున్నాం అనేది తెలుసుకోవడం ముఖ్యం. కంపెనీ ఇన్ఫర్మేషన్‌లోకి వెళ్తే గనక మన నెక్స్ట్ జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఒక ఐటీ బేస్డ్ కంపెనీ. ఇది పూణేలో స్టార్ట్ అయింది 2013లో. బెస్ట్ కంపెనీ ఆఫ్ పూణే అవార్డు కూడా తీసుకోవడం జరిగిందనమాట. ఆ తర్వాత చాలా మందికి సాఫ్ట్వేర్స్ తయారు చేసిన తర్వాత వీళ్ళే ఒక కొత్త సాఫ్ట్వేర్ అనేది తయారు చేశారు. అదే మన నెక్స్ట్ మనీ. అది యాప్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 2017లో. ఆల్మోస్ట్ 4 ఇయర్స్ అవుతుంది ఈ యాప్ స్టార్ట్ అయ్యి కూడా. సక్సెస్ఫుల్ గా రన్ అవుతా ఉంది. ఆ తర్వాత 2017లోనే డిసెంబర్లో డైరెక్ట్ సెల్లింగ్ లో రిజిస్టర్ అవ్వడం అనేది జరిగింది. ఇప్పుడు టిల్ 2020 చూసుకుంటే అంటే 2020 వరకు 15 లక్షల డౌన్లోడ్స్ అనేవి ఉన్నాయన్నమాట గూగుల్ ప్లే స్టోర్ లో. 2020లో అంటే ఈ 2020 ఇది వరకే ఇది. 2020లో దాదాపు ఒక 20 లాక్స్ వరకు డౌన్లోడ్ చేశారు. ఇప్పుడు ఆల్మోస్ట్ 40 లాక్స్ వరకు డౌన్లోడ్స్ ఉంటాయి. కొద్ది రోజుల్లోనే ఇది 5 మిలియన్ అంటే 50 లక్షలు దాటేస్తుంది. అప్పుడు ప్లే స్టోర్ లో అప్డేట్ అనేది అవుతుందన్నమాట. ఇక్కడ చూసుకుంటే గవర్నమెంట్ డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ అనేది పెట్టారు. గవర్నమెంట్ డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ లో కూడా మన కంపెనీ అనేది రిజిస్టర్ అవ్వడం జరిగింది. ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్ అని చూడగానే మనం ఏమన్నా అమ్మాలా, యాప్ ద్వారా ఏమన్నా అమ్మాలా అని అనుకుంటారు. మనం ఎటువంటి ప్రొడక్ట్స్ అమ్మాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూసుకుంటే గనక మన ఇండియాలో ఉన్న 457 కంపెనీస్ లో 456 కంపెనీస్ అనేవి ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ అన్నమాట. ఇవి ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్. కానీ ఒక్క మన నెక్స్ట్ మనీ మాత్రమే సర్వీస్ బేస్డ్ కంపెనీ. మనం మిగిలిన వాళ్ళందరూ ఏ ఒక ప్రొడక్ట్స్ అమ్మటానికి వెళ్ళాలి. మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మనం జస్ట్ మన మొబైల్‌లో ఉన్న సర్వీస్‌ని వేరే వాళ్ళకి ప్రమోట్ చేస్తే సరిపోతుందన్నమాట. ఆ తర్వాత మన కంపెనీ ఫౌండర్ గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలన్నమాట. ఎందుకంటే ఇంత గ్రేట్ ఆపర్చునిటీ ఇచ్చిన వ్యక్తి గురించి కొన్ని మాటలు ఖచ్చితంగా చెప్పుకోవాలి మనం. ఇతను చూస్తే గూగుల్‌లో మనం సెర్చ్ చేస్తే గనక యంగెస్ట్ సీఎండీ ఆఫ్ ఇండియా అంటారు. సీఎండీ అంటే చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అన్నమాట. అంటే ఈ మన కంపెనీలో ఉన్న బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌కి చైర్మన్ ఇతనే. ఇంకా మన కంపెనీ రన్ చేస్తుంది కూడా ఇతనే. అంటే మేనేజింగ్ డైరెక్టర్, రన్ చేస్తుంది కూడా ఇతనే. సార్ గురించి ఒక 2 మాటల్లో చెప్పాలి అంటే సార్ ఒక జీనియస్, ఇంకా విజనరీ అని చెప్పొచ్చు. జీనియస్ అంటే తెలివైనవాడు, అందరికీ తెలిసిందే. విజనరీ అంటే ఒక విజన్‌తో ముందుకు వెళ్ళేవాడు. ఇతను ఎటువంటి విజన్‌తో ముందుకు వెళ్తున్నాడంటే, నేను ఎదగటంతో పాటు నా ఇండియాలో ఉన్న చాలా మందికి ఎంప్లాయ్‌మెంట్ అనేది జనరేట్ చేయాలి అన్న ఒక విజన్‌తో ముందుకు వెళ్తున్నాడు. ఇతను చాలా గ్రేట్ పర్సన్ అన్నమాట. ఇతని గొప్పతనం అనేది ఇప్పుడే ఇన్వాల్వ్ అయిన వాళ్ళకి తెలీదు. కానీ ఫ్యూచర్‌లో ఇందులో ట్రావెల్ చేస్తే మాత్రం చాలా గొప్పవాడు అని అందరూ అంటారు. ఆ తర్వాత మన కంపెనీ లీగల్ డాక్యుమెంట్స్ చూద్దాము. అంటే లీగల్‌గా పర్ఫెక్ట్‌గా ఉందా లేదా అనేది తెలుసుకోవాలి గదా! చూస్తే జీఎస్టీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అన్నమాట. ఇక్కడ నెక్స్ట్ జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్, ఆ తర్వాత రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్‌కి సబ్మిట్ చేసే సర్టిఫికేట్ ఇది. ఆ తర్వాత ఎంఎస్ఎంఈ సర్టిఫికేట్. ఆ తర్వాత కంపెనీ పాన్ కార్డ్, ఇన్‌కమ్ టాక్స్ నెక్స్ట్ జెన్ ఇన్వెంటివ్ ఉంది కదా ఇక్కడ. పాన్ కార్డ్, కంపెనీ పాన్ కార్డ్ ఇది. ఆ తర్వాత సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ సర్టిఫికేట్. మంచి ఎథికల్ స్టాండర్డ్స్ ఫాలో అవుతామని ఒక ప్రమాణం చేసి తీసుకునే సర్టిఫికేట్ అన్నమాట ఇది, విజిలెన్స్ సర్టిఫికేట్. ఆ తర్వాత ఐఎస్ఓ సర్టిఫికేట్. మన యాప్ ఏ స్టాండర్డ్స్‌తో రన్ అవుతుందంటే ఐఎస్ఐ స్టాండర్డ్స్‌తో కాదు, ఐఎస్ఓ స్టాండర్డ్స్‌తో రన్ అవుతుంది. అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌తో రన్ అవుతుందన్నమాట మన యాప్.
ఆ తర్వాత మన కంపెనీ గొప్పతనం గురించి ఒకసారి తెలుసుకోవాలి. ఎందుకు అంటే మనం ఏ కంపెనీతో ఇన్వాల్వ్ అవుతున్నామో తెలుసుకుంటే సరిపోదు. ఎంత గొప్ప కంపెనీతో కూడా ఇన్వాల్వ్ అవుతున్నాం అనేది తెలుసుకోవాలి. కంపెనీ గొప్పతనం చెప్పాలంటే అవార్డ్స్ అనేది ఒక బెస్ట్ పెరిమీటర్ అని చెప్పుకోవచ్చు. బెస్ట్ కొలమానం అని చెప్పుకోవచ్చు. కంపెనీకి 35+ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ అనేవి వచ్చాయి. అవార్డ్స్ చూసుకుంటే రాజీవ్ గాంధీ శిరోమణి అవార్డు, రాజీవ్ గాంధీ గ్లోబల్ ఎక్సలెన్స్ అవార్డు. ఆ తర్వాత చివర్లో మనం అవార్డ్ చూసుకుంటే గనక ఇది నెక్స్ట్ జెన్ ఐఐటీ యాప్ నెక్స్ట్ మనీ రిసీవ్డ్ బెస్ట్ ఇన్నోవేటివ్ స్టార్టప్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ 2017. బెస్ట్ ఇన్నోవేటివ్ స్టార్టప్ అవార్డ్ అనేది తీసుకోవడం జరిగింది 2017లో. ఇది నేషనల్ అవార్డ్ కాదు. ఈ అవార్డ్ ఎక్కడిచ్చారు అంటే లీడర్‌షిప్ ఫెడరేషన్, వరల్డ్ లీడర్‌షిప్ ఫెడరేషన్ దుబాయ్‌లో ఇచ్చారు. అంటే ఇది ఒక ఇంటర్నేషనల్ అవార్డ్ అన్నమాట. స్టార్టప్ అంటే ఏంటి సార్ అన్నారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అమెజాన్ అనేది కూడా ఒకప్పుడు స్టార్టప్ లాగే స్టార్ట్ అయింది. ఫ్లిప్‌కార్ట్ కూడా స్టార్టప్ లాగే స్టార్ట్ అయింది. ఓయో హోటల్స్ కూడా స్టార్టప్ లాగే స్టార్ట్ అయింది. స్విగ్గీ ఇప్పుడున్న మన మొబైల్‌లో వాడుతున్న యాప్స్ అన్నీ ఒక రోజు ఒకప్పుడు స్టార్టప్ లాగే స్టార్ట్ అయ్యాయి. మన కంపెనీ కూడా 2017లో స్టార్టప్ లాగా స్టార్ట్ అయ్యి ఇప్పుడు సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతుంది. ఇక్కడ రాజీవ్ గాంధీ శిరోమణి అవార్డ్ ఎందుకు ఇచ్చారో చూస్తే ఫర్ ఔట్‌స్టాండింగ్ ఇండివిడ్యువల్ అచీవ్‌మెంట్స్ అన్నమాట. ఇండివిడ్యువల్‌గా అచీవ్ చేసినందుకు, ఆ తర్వాత డిస్టింగ్విష్డ్ సర్వీసెస్ టు ద నేషన్ జాతికి సేవ చేసినందుకు ఇచ్చిన అవార్డు. ఆ తర్వాత రాజీవ్ గాంధీ ఎక్సలెన్స్ అవార్డ్ ఎందుకు ఇచ్చారంటే సర్వీస్ ఇండస్ట్రీకి చేస్తున్న సర్వీస్ ఇండస్ట్రీలో పెడుతున్న ఎఫర్ట్ కోసం ఇచ్చిన అవార్డ్ ఇది. ఆ తర్వాత మన ఫ్యూ డేస్ ఒక 20-25 డేస్ బ్యాకే ఒక గొప్ప అవార్డ్ అనేది రావడం జరిగింది. ఏంటంటే భారత రత్న ఏపీజే అబ్దుల్ కలాం అవార్డ్స్ 2020లో బిజినెస్ టైకూన్ అభిషేక్ కుమార్ బర్మన్ గారికి బిజినెస్ టైకూన్ అన్న అవార్డ్ ఇచ్చారు. బిజినెస్ దిగ్గజం అన్న అవార్డ్ ఇచ్చారన్నమాట. సార్‌కి బిజినెస్ దిగ్గజం అన్న అవార్డ్ ఎందుకు ఇచ్చారంటే లాక్‌డౌన్‌లో అందరూ అన్ని షాపులు అన్నీ మూసేసి కూర్చున్నారు. లాక్‌డౌన్ టైమ్‌లో ఎంప్లాయ్‌మెంట్ జనరేషన్ ఒకే ఒక్క కంపెనీ ఏదైనా ఉందంటే అది నెక్స్ట్ మనీ కంపెనీ అన్నమాట. నెక్స్ట్ మనీ కంపెనీలో ఎంతమందికి ఎంప్లాయ్‌మెంట్ జనరేట్ చేశారో అసలు లెక్కే లేదు. లాక్‌డౌన్ టైమ్‌లో అంతమందికి ఎంప్లాయ్‌మెంట్ జనరేట్ చేసినందుకు గాను మన సార్‌కి బిజినెస్ టైకూన్ అన్న అవార్డ్ ఇయ్యడం జరిగింది. ఆ తర్వాత మన కంపెనీ ఇంకొక ఫౌండర్ చూసుకుంటే మేడం షబ్నామ్ ప్రవీణ్ గారు. షబ్నామ్ ప్రవీణ్ గారికి కూడా మంచి అవార్డ్స్ అనేవి వచ్చాయి. ఏమేమి అవార్డ్స్ వచ్చాయంటే ఉమెన్స్ కోసమే సెపరేట్‌గా ప్రతి సంవత్సరం అవార్డ్స్ అనేవి ఇస్తారు. ఆ అవార్డ్స్‌లో డిజిటల్ ఉమెన్ అవార్డ్ అంటే డిజిటల్ రంగాన్ని బాగా ప్రభావితం చేసినందుకు గాను ఇచ్చే అవార్డు. డిజిటల్ ఉమెన్ అవార్డ్ ఎందుకు ఇచ్చారంటే నెక్స్ట్ మనీని కోట్ చేసినందుకే డిజిటల్ ఉమెన్ అవార్డ్ కూడా ఇచ్చారు మేడం గారికి. ఆ తర్వాత గోల్డెన్ లీఫ్ అవార్డ్ ఇది కూడా ఒక ఇంటర్నేషనల్ అవార్డ్ అన్నమాట. ఆ తర్వాత కంపెనీ విజన్ అండ్ మిషన్ చూసుకుంటే, విజన్ అంటే ఏంటంటే గమ్యం అనుకోవచ్చు. మిషన్ చూసుకుంటే మార్గం అనుకోవచ్చు. అంటే కంపెనీ గమ్యం ఏంటి? కంపెనీ ఎక్కడికెళ్ళాలనుకుంటుంది? కంపెనీ ఏ మార్గంలో అక్కడికి ఎళ్ళాలనుకుంటుంది అనేది విజన్ అండ్ మిషన్ అన్నమాట. ఇప్పుడు మన కంపెనీ గమ్యం ఏంటిది అని చూసుకుంటే ఓపెన్ బ్యాంక్ వాలెట్. ఒక ఓపెన్ బ్యాంక్ వాలెట్‌గా అవ్వాలనుకుంటుంది. ఆ తర్వాత ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్‌మెంట్ చేయాలనుకుంటుంది. ఇప్పుడు లాక్‌డౌన్ టైమ్‌లో చాలా మందికి ఎంప్లాయ్‌మెంట్ జనరేట్ చేశారు కదా సార్! వాళ్ళందరూ నెక్స్ట్ మనీలో ఎంప్లాయీస్ అవుతారా? అంటే నెక్స్ట్ మనీలో వాళ్ళు ఎంప్లాయీస్ కాదు. వాళ్ళు ఎంటర్‌ప్రెన్యూర్స్ అవుతారు. ఎంటర్‌ప్రెన్యూర్స్ ఎందుకు అవుతారు అంటే, జస్ట్ ఇక్కడ మనం ఎంప్లాయ్‌మెంట్ మన కోసం మనం చేసుకోవటమే కాదు, వేరే వాళ్ళకి ఎంప్లాయ్‌మెంట్ జనరేట్ చేసే ఆపర్చునిటీ కూడా ఉందన్నమాట. మనతో పాటు ఒక 10 మందికి ఎంప్లాయ్‌మెంట్ ఇచ్చే ఆపర్చునిటీ కూడా ఉంది. అందుకే మనల్ని వీళ్ళు ఎంటర్‌ప్రెన్యూర్స్ కింద కన్సిడర్ చేస్తారు. మనల్ని ఎంప్లాయీస్ కింద కన్సిడర్ చేయరన్నమాట. ఇంకా ఎట్లాగైతే అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ అవి ఉన్నాయో మన నెక్స్ట్ మనీ కూడా కామర్స్ ఇండస్ట్రీలో ఎంటర్ అయింది. కామర్స్ ఇండస్ట్రీలో కూడా కొన్ని సంవత్సరాల తర్వాత వాటికి మంచి టఫ్ కాంపిటీషన్ అనేది ఇస్తుందన్నమాట మన నెక్స్ట్ మనీ అనేది. ఆ తర్వాత మిషన్ ఏ మార్గంలో వెళ్ళాలి అనుకుంటుందంటే డిజిటల్ ఇండియా. డిజిటల్ ఇండియా అంటే డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అనేవి ఎక్కువగా చేపించటం వల్ల జనాల చేత డిజిటల్ ఇండియా అనే మార్గం ద్వారా మన కంపెనీ వెళ్ళాలనుకుంటుంది. డిజిటల్ ఇండియా అంటే ఏంటంటే జస్ట్ మనం ఇప్పుడు డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఏమేమి చేస్తామంటే ఫోన్ రీచార్జ్ చేస్తాము. మహా అయితే ఎలక్ట్రిసిటీ బిల్ చేస్తాము. అలా కాదు. మనకి ఉన్న అన్ని అవసరాలు మనం ఆన్‌లైన్ ద్వారానే మనం ఒక డిజిటల్ ద్వారానే చేశాము అంటే అప్పుడు చాలా టైం అనేది సేవ్ అవుతుంది. ఆ టైంని మనం ఎఫెక్టివ్‌గా యుటిలైజ్ చేసుకోవచ్చు. ఒక మాటలో చెప్పాలంటే డెవలప్డ్ నేషన్స్ ఇలానే చేస్తారనమాట. కరెంట్ బిల్ కట్టడానికి ఎక్కడికి వెళ్లరు వాళ్ళు. ఫోన్ బిల్ కట్టడానికి ఎక్కడికి వెళ్లరు. వాళ్ళకి టైమ్ ఈజ్ మనీ. టైమ్ ఈజ్ మనీ కాబట్టి వాళ్ళకి ఉన్న అన్ని పనులన్నీ డిజిటల్ ద్వారానే చేస్తారు. అలానే ఇండియా కూడా ఒక రోజు డిజిటల్‌గా అయితే ఇండియా అనేది చాలా డెవలప్ అవుతుంది అన్న ఉద్దేశ్యంతో ఇండియా అనేది మిషన్‌గా పెట్టుకోవడం జరిగింది. ఇంకా మేక్ ఇన్ ఇండియా అన్నమాట. మేక్ ఇన్ ఇండియాలో తయారు చేస్తే గనక మనకి ఇండియా అనేది చాలా అభివృద్ధి చెందుతుంది. మన యాప్ కూడా ఇండియాలో తయారు చేసిందే. ఇప్పుడు మనం పేటీఎం చూసుకుంటే అది ఇండియా యాప్ కాదు. అది ఒక చైనీస్ యాప్. కానీ మన నెక్స్ట్ మనీ వచ్చేసి ఇండియన్ యాప్ అన్నమాట. ఇప్పుడు మన ఫోన్‌పే ఉంది కదా! ఫోన్‌పే కూడా ఫోన్‌పేకి ఓనర్ ఎవరంటే ఫ్లిప్‌కార్ట్, ఫోన్‌పేకి ఓనర్ అన్నమాట. మరి ఫ్లిప్‌కార్ట్ ఓనర్ ఎవరండి అంటే వాల్మార్ట్ ఫ్లిప్‌కార్ట్‌కి ఓనరు. అంటే మనం చూసుకుంటే ఫోన్‌పే అనేది ఇండియా కంపెనీయే గాని దానికి ఓనర్ ఎవరు అంటే
వాల్మార్ట్ ఇంకార్పొరేషన్ అనేది ఒక యుఎస్ఏ కంపెనీ. కానీ నెక్స్ట్ మనీ అనేది ప్యూర్‌గా మన ఇండియన్ కంపెనీ. ఇంకా మన మిషన్ వచ్చేసి స్వచ్ఛ భారత్ అన్నమాట. ఇప్పుడు డిజిటల్ ఇండియా ద్వారా మనం చాలా ట్రాన్సాక్షన్స్ అనేవి చేసుకుంటే, మనం చాలా పేపర్ వర్క్ అనేది సేవ్ చేస్తాం. సేవ్ చేసినప్పుడు వేస్టేజ్ అనేది తగ్గుతుంది. దాని ద్వారా మనం స్వచ్ఛ భారత్ మిషన్‌కి కూడా సహాయం చేస్తాము. మనం నెక్స్ట్ మనీలో ఎందుకు జాయిన్ అవ్వాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వై వి హావ్ టు జాయిన్ నెక్స్ట్ మనీ అంటే సింపుల్ రీజన్ అండి. మనకి ఇన్‌కమ్ అనేది వస్తుంది కాబట్టి నెక్స్ట్ మనీలో జాయిన్ అవ్వాలి. ఆ ఇన్‌కమ్ అనేది ఎలా వస్తుందంటే ఫస్ట్ పైన కాదు, ఒకసారి కింద చూడండి ఈ కార్నర్‌లో నెక్స్ట్ మనీ అదర్ వాలెట్ యాప్స్‌కి నెక్స్ట్ మనీకి ఉన్న తేడా అనేది ఇక్కడ అర్థమవుతుంది. ఇది మనకి ఇన్‌కమ్ అనేది వాళ్ళు ఎలా ఇస్తారు అంటే నెక్స్ట్ మనీ యాప్ అనేది బీ2బీ మాడ్యూల్. మిగిలినవన్నీ బీ2సి మాడ్యూల్స్ అన్నమాట. ఫోన్‌పే, గూగుల్ పే ఇవన్నీ బీ2సి మాడ్యూల్స్. వాళ్ళు మనల్ని ఒక కస్టమర్‌గానే చూస్తారు. కస్టమర్‌గానే ట్రీట్ చేస్తారు. ఎన్ని సంవత్సరాలైనా వాళ్ళకి మనం ఒక కస్టమరమే. కానీ ఇక్కడ చూస్తే బీ2బీ మాడ్యూల్ నెక్స్ట్ మనీ అనేది మేక్స్ అస్ ఏ బిజినెస్ పార్ట్నర్, ఈక్వల్ ఎర్నింగ్ ఆపర్చునిటీ టు ఆల్. మనల్ని ఒక బిజినెస్ పార్ట్నర్ కింద చూస్తున్నారు. బిజినెస్ పార్ట్నర్ కింద చూసుకొని మనకి అన్‌లిమిటెడ్ ఎర్నింగ్ ఆపర్చునిటీ, ఇంకా ఈక్వల్ ఎర్నింగ్ ఆపర్చునిటీ అనేది ఇస్తున్నారనమాట ఇక్కడ. సరే బిజినెస్ పార్ట్నర్ అన్నారు. బిజినెస్ పార్ట్నర్ అంటే మనకి ప్రాఫిట్‌లో షేర్ ఇయ్యాలి కదా సార్ అంటే, మీరు ఒకవేళ ఇక్కడ పైన చూసుకుంటే గనక లైఫ్ టైమ్ గ్యారంటీడ్ క్యాష్ బ్యాక్ అని ఉంది. ఈ లైఫ్ టైమ్ గ్యారంటీడ్ క్యాష్ బ్యాక్ అనేది నేను బిగినింగ్‌లో లైఫ్ టైమ్ ఇయ్యరులే. మిగిలిన యాప్స్ లాగే బిగినింగ్‌లో కొన్ని స్క్రాచ్ కార్డ్స్ అనేవి ఇస్తారు. లైఫ్ టైమ్ ఎవరిస్తారబ్బా అని అనుకున్నాను. కానీ ఈ లైఫ్ టైమ్ గ్యారంటీడ్ క్యాష్ బ్యాక్ ఎలా ఇస్తారు అంటే గెట్ 2% క్యాష్ బ్యాక్ ఆన్ ఎవ్రీ రీచార్జ్. మనం చేసిన ప్రతి ట్రాన్సాక్షన్ మీద వాళ్ళ కంపెనీకి ప్రాఫిట్ అనేది వస్తుంది. ఫర్ సపోజ్ రీచార్జ్ చేసామంటే కంపెనీకి ఒక 4% వచ్చింది అనుకుంటే, ఆ 4% ప్రాఫిట్‌లో కంపెనీ అనేది మనకే సగం ప్రాఫిట్ అనేది ఇస్తుందన్నమాట. అంటే కంపెనీ ప్రాఫిట్‌ని మనకి షేర్ చేస్తుంది. అంటే అప్పుడు మనం బిజినెస్ పార్ట్నర్ కింద చేసుకున్నట్టే కదా! కంపెనీ ప్రాఫిట్‌లో ప్రతి ట్రాన్సాక్షన్‌కి వచ్చే ప్రాఫిట్‌లో మనకి క్యాష్ బ్యాక్ అనేది ఇస్తుంది. సగం కస్టమర్‌కి ఇచ్చేసి, సగం మన నెక్స్ట్ మనీ యూజర్‌కి ఇచ్చేసి, సగం అనేది కంపెనీ తీసుకోవడం జరుగుతుంది. అది ఎక్సలెంట్ ఐడియా. ఆ తర్వాత మిగిలిన వాలెట్ యాప్స్ చూసుకుంటే ఈ లైఫ్ టైమ్ క్యాష్ బ్యాక్ ఇవ్వరు. వాళ్ళు చూసుకుంటే 10% క్యాష్ బ్యాక్, కండిషనల్ క్యాష్ బ్యాక్ అనేది ఇస్తారు. బిగినింగ్‌లో క్యాష్ బ్యాక్ అనేది ఇస్తారు. మీరందరూ యాప్స్ అవి వాడే ఉంటారు. ఇప్పుడు ఏమన్నా స్క్రాచ్ కార్డ్స్‌లో బిగినింగ్‌లో వచ్చాయి. ఇప్పుడు ఎవరికన్నా బాగా అమౌంట్ వస్తుందా? రాదు. ఎందుకంటే యాప్ యూజ్ చేసేదాకా వాళ్ళు రివార్డ్స్ అనేవి ఇస్తారు. యాప్ యూజ్ చేసిన తర్వాత రివార్డ్స్ అనేవి ఇయ్యరు. కానీ మనకి ఇక్కడ చూసుకుంటే మనకి లైఫ్ టైమ్ క్యాష్ బ్యాక్ అనేది ఇస్తారు. సరే ఇక్కడ లైఫ్ టైమ్ క్యాష్ బ్యాక్ అవ్వడానికి ఏం చేయాలి? పార్ట్నర్ అవ్వడానికి ఏం చేయాలి అంటే, ఇందులో ప్రైమ్ మెంబర్‌షిప్ అనేది ఒకటి ఉంటుందన్నమాట. ప్రైమ్ మెంబర్‌షిప్ 1500 ప్లస్ 270 పెడితే 1770 అవుతుంది. అమౌంట్ కట్టాలి అనగానే చాలామంది వెనకడుగేస్తారు. ఈ అమౌంట్ ఎందుకు కట్టాలి అనేది ఆలోచించరన్నమాట. ఎందుకు కట్టాలి అనే రీజన్ గూడా నేను క్లియర్‌గా చెప్తాను. ఒక 5 నిమిషాల్లో క్లియర్‌గా చెప్తానన్నమాట. ఇక్కడ చూసుకుంటే మనము అమెజాన్ ప్రైము, ఆ తర్వాత పేటీఎం ప్రైము, యూట్యూబ్ ప్రైము, హాట్‌స్టార్ ప్రైము ఇలా చాలా ప్రైమ్స్ ఉన్నాయన్నమాట. ఫర్ సపోజ్ అమెజాన్ ప్రైమ్ గనక చూసుకుంటే మనం జస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ పర్పస్ కోసం, ప్రతి సంవత్సరం 999 కడుతున్నాము. హాట్‌స్టార్ ప్రైము ప్రతి సంవత్సరం ఎంటర్‌టైన్‌మెంట్ కోసం మనీ అనేది పే చేస్తున్నాము. యూట్యూబ్‌లో యాడ్స్ రావడానికి జస్ట్ వాళ్ళ సర్వీసెస్ యూజ్ చేసుకోవడానికి, లేకపోతే జస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ కోసమే ప్రతి సంవత్సరము ఇంతింత అమౌంట్ తీసుకుంటున్నారు. కానీ మన నెక్స్ట్ మనీలో ప్రతి సంవత్సరం పే చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ వన్ టైమ్ ఓన్లీ, అంటే లైఫ్ టైమ్. లైఫ్ టైమ్ ఒక్కసారి పే చేస్తే చాలు. ఇది లైఫ్ టైమ్‌కి వర్తిస్తుంది. ఈ ప్రైమ్ మెంబర్‌షిప్ చేసినందుకు గాను మనకి కంపెనీ రివార్డ్ పాయింట్స్ అనేవి కూడా ఇస్తారు. ఆ రివార్డ్ పాయింట్స్ ఎలా యూజ్ చేసుకోవాలో చెప్తానన్నమాట. ప్రైమ్ మెంబర్‌షిప్ ఎలా తీసుకోవాలంటే నెక్స్ట్ మనీ యాప్‌ని ఇన్‌స్టాల్ చేసుకోవాలి ప్లే స్టోర్ నుంచి. రిఫరల్ కోడ్ అనేది యూజ్ చేయాలి. అంటే మన స్పాన్సర్ దగ్గర నుంచి లింక్ అనేది పంపిస్తారు. ఆ లింక్ ద్వారానే డౌన్‌లోడ్ చేసుకుంటే ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదన్నమాట. ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత మీ స్పాన్సర్‌ని లింక్ అనేది అడగండి, పంపిస్తారు. ఆ తర్వాత అప్‌గ్రేడ్ చేసుకోవాలి 1770 పెట్టి. అప్‌గ్రేడ్ చేసుకున్న తర్వాత ఏం లేదు, ఇంకా ఎర్నింగ్ స్టార్ట్ చేసేసుకోవచ్చన్నమాట ఇందులో. ఆ తర్వాత మన యాప్‌లో ఎన్ని టైప్స్ ఆఫ్ ఎర్నింగ్స్ అనేవి ఉన్నాయో అనేది చూసుకుంటే రిఫరల్ ఇన్‌కమ్, టీమ్ రాయల్టీ ఇన్‌కమ్, సిల్వర్ స్టార్ రాయల్టీ ఇన్‌కమ్, లీడర్‌షిప్, ఆ తర్వాత కంపెనీ రాయల్టీ ఇన్‌కమ్, రీపర్చేజ్ ఇన్‌కమ్, మర్చెంట్ ఇన్‌కమ్. ఇన్ని టైప్స్ ఆఫ్ ఇన్‌కమ్స్ ఉన్నాయి కదా సార్! ఇన్ని టైప్స్ ఆఫ్ వర్క్స్ ఉంటాయి ఇందులో అంటే, ఇన్ని టైప్స్ ఆఫ్ ఇన్‌కమ్స్ ఉన్నాయి గానీ, ఇన్ని టైప్స్ ఆఫ్ వర్క్స్ అనేవి లేవు. మనం చేయాల్సిందల్లా రిఫరలే అన్నమాట. మనం ఒక పని చేస్తే చాలు, ఇన్ని టైప్స్ ఆఫ్ రివార్డ్స్ అనేవి మనకి వస్తాయి. ఈ చాలా పెద్ద అమౌంట్స్. ఒక్క పనికి ఇన్ని ఇన్‌కమ్స్ ఇస్తున్నారు అంటే ఇది ఎంత గ్రేట్ ఆపర్చునిటీయో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మనం మెయిన్‌గా దేని మీద కాన్సంట్రేట్ చేయాలంటే బెనిఫిట్స్ ఆఫ్ రిఫరల్ ఇన్‌కమ్ మీద కాన్సంట్రేట్ చేయాలి. ఆ రిఫరల్ ఇన్‌కమ్ గనక అర్థమైతే చాలు. ఎందుకంటే మిగిలిన ఇన్‌కమ్స్ అన్నీ ఆటోమేటిక్‌గా వస్తాయి. ఈ రిఫరల్ ఇన్‌కమ్ అనేది ఎలా వస్తుందో అని చూస్తే గనక, ఫర్ సపోజ్ ఇక్కడ 10 మెంబర్స్ ఉన్నారనుకోండి. మీరు కాకుండా ఒక 10 మెంబర్స్ ఉన్నారంటే, మీరు ఒక అప్‌గ్రేడ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ పర్సన్ అనే అతనికి
మీరు యాప్ అనేది రిఫర్ చేశారు, అతను కూడా అప్గ్రేడ్ చేసుకున్నాడు. అప్గ్రేడ్ చేసుకున్నప్పుడు 1500 మీద 20% అనేది వస్తుంది. 20% అంటే 300 వస్తుందన్నమాట. ఆ ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్‌ని రిఫర్ చేశాడు. మీరు సెకండ్ పర్సన్‌ని రిఫర్ చేయట్లేదు. ఫస్ట్ పర్సనే సెకండ్ పర్సన్‌ని రిఫర్ చేస్తున్నాడు. అప్పుడు ఎంతొస్తుందంటే 2% 30 రూపీస్ వస్తుంది. సెకండ్ పర్సన్ థర్డ్ పర్సన్ రిఫర్ చేస్తాడు. అప్పుడు ఎంతొస్తుందంటే 45 వస్తుంది. థర్డ్, ఫోర్త్ 60, ఫోర్త్, ఫిఫ్త్ 75, సిక్స్త్, సెవెంత్, ఆ తర్వాత 105, 120, 135, ఆ తర్వాత 150, ఇలా 10 లెవెల్స్ వరకు ఇన్‌కమ్ అనేది వస్తుంది. కానీ మనం ఎంతమందిని చేశామంటే ఒక పర్సన్‌నే కదా మనం చేసింది. కానీ ఆ ఒక్క పర్సన్ తర్వాత చేసే వాటిల్లో గూడా మనకి ఇన్‌కమ్ అనేది వస్తుందనమాట. ఈ ఒక్క పర్సన్‌ని చూసుకుంటేనే ఇంత అమౌంట్స్ అనేవి ఉన్నాయి. ఒక 5 మెంబర్స్‌ని రిఫర్ చేశామంటే ఎంత లెవెల్‌లో ఉంటుందో చూద్దాము. ఇక్కడ 5 మెంబర్స్‌ని చేస్తే ఇన్‌కమ్ అనేది ఎలా ఉంటుందో చూస్తే, మనం 5 మెంబర్స్‌ని చేశాము. 5 మెంబర్స్ ఇంటూ 300 అప్పుడు 1500 అనమాట. ప్రతి ఒక్కళ్ళు 5 మెంబర్స్ చేశారు అంటే, ఆ 5 మెంబర్స్ ఇంకో 5 మెంబర్స్‌ని చేస్తారు. 25 మెంబర్స్. అప్పుడు ప్రతి పర్సన్‌కి 30 రూపీస్ మనకి వస్తుంది. అప్పుడు 25 ఇంటూ 30 చేసుకుంటే 750. ఆ తర్వాత 25 ఇంటూ 5 125. ఆ తర్వాత 25 ఇంటూ 5 625. ఆ తర్వాత 25 ఇంటూ 5 3125. 2,34,000 ప్రతి లెవెల్‌లో ఇన్‌కమ్ అనేది ఇలా ఉంటుందన్నమాట. చివరికెళ్తే దాదాపు 1,00,00,000 మంది దాకా మనకి లెవెల్‌లో ఉండే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఈ నెక్స్ట్ మనీ అనేది టీమ్ ఎఫర్ట్. ఇది టీమ్ ఎఫర్ట్ అన్నమాట. చాలామంది ఇదేదో స్టాలిన్ సినిమా లాగా ఉందనుకుంటారు. కానీ ఇది స్టాలిన్ సినిమా లాంటిది కాదు. ఇది టీమ్ ఎఫర్ట్ అన్నమాట. టీమ్ ఎఫర్ట్‌లో మొత్తం చూసుకుంటే మనకి ఎంత ఇన్‌కమ్ వస్తుందో చూసుకుంటే 10 లెవెల్స్ మీద ఎంత ఇన్‌కమ్ వస్తుందో చూసుకుంటే మొత్తం మీద 178,00,00,000 వచ్చే అవకాశం ఉండిద్ది. ఎవ్వరు మనకి 178 క్రోర్స్ అనేది ఇవ్వరు. ఎందుకంటే అంత క్రోర్స్‌లో ఎర్న్ చేసే ఒక యాప్ ద్వారా క్రోర్స్‌తో ఎర్న్ చేయటం అంటే మామూలు విషయం కాదు. 178 క్రోర్స్ అనంగానే వెంటనే ఇదేదో ఫేక్ అనుకోమాకండి. ఇది టీమ్ ఎఫర్ట్ అన్నమాట. టీమ్ ఎఫర్ట్ వల్లే వస్తది. ఇందులో మెయిన్ ఏంటి అంటే మనం 178 క్రోర్స్ ఖచ్చితంగా వస్తాయని కాదిక్కడ. ఎందుకంటే ప్రతి 5 మెంబర్స్‌ని ఖచ్చితంగా చేస్తారనే ఏమీ లేదు గదా! కాబట్టి ఒకవేళ మనం ఇందులో 100% సక్సెస్ అవ్వటం కుదరకపోవచ్చు. కానీ ఒకవేళ మనం 90% ఫెయిల్ అయ్యాము. 10% సక్సెస్ అయ్యామనుకోండి. 10% సక్సెస్ అయినప్పుడు ఎంతొస్తుందంటే 17.8 క్రోర్స్ వరకి మనం ఎర్న్ చేసుకునే ఆపర్చునిటీ అన్నమాట. 99% మనం ఫెయిల్ అయినా గాని, 1% సక్సెస్ అయినా గాని ఎంత ఆపర్చునిటీ వస్తుందంటే 1.8 క్రోర్స్ దాదాపు 1,80,00,000 దాకా ఎర్న్ చేసుకోవచ్చు. 99% ఫెయిల్ అయినా గాని 0.1% సక్సెస్ అయితే ఎంతొస్తుందంటే 17.8 లాక్స్ వరకు వస్తుంది. సార్ ఇది పాసిబులా? 0.1% సక్సెస్ అయితే 17.8 లాక్స్ వస్తాయా? అంటే జస్ట్ ఇది టీమ్ ఎఫర్ట్. ఎంతమంది మన కింద ఉన్నారు అనే దాని మీద ఇది ఆధారపడి ఉంటుందన్నమాట. ఆ తర్వాత ప్రైమ్ మెంబర్‌షిప్. ప్రైమ్ మెంబర్‌షిప్ ఈస్ ద హార్ట్ ఆఫ్ నెక్స్ట్ మనీ అన్నమాట. ప్రైమ్ మెంబర్‌షిప్ అర్థమైతే మీకు అన్నీ అర్థమైనట్టే. ప్రైమ్ మెంబర్‌షిప్ అర్థం కాకపోతే మీకు ఏమీ అర్థం కానట్టే. అసలు ప్రైమ్ మెంబర్‌షిప్ చేసినప్పుడు అసలు ఏం జరుగుతుంది అంటే, మీరు 1770 అమౌంట్ పెట్టి ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకుంటే కంపెనీ అనేది ఆ అమౌంట్ తీసుకోదన్నమాట. మనం లీగల్‌గా ప్రొసీడ్ అవుతున్నాం కాబట్టి రూ. 270 18% జీఎస్టీ సర్వీస్ సెక్టార్‌లో ఉన్నాం కాబట్టి కట్టాలి. 270 జీఎస్టీ పోతే మిగిలిన 1500. మిగిలిన 1500 ఏమవుతుంది అంటే ఇందాక చెప్పాం గదా! డైరెక్ట్ లెవెల్ ఇన్‌కమ్. అంటే మీ పైన దాదాపు 10 మంది పైనే ఉంటారు. మీ స్పాన్సర్ ఒక్కడే ఉండడు. మీ పైన 10 మంది పైనే ఉంటే వాళ్ళందరికీ ఇన్‌కమ్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. అప్పుడు వాళ్ళందరికీ ఇన్‌కమ్ డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు ఏమవుతుందంటే మీ పైన డైరెక్ట్ లెవెల్ ప్లస్ లెవెల్ ఇన్‌కమ్. అంటే మీ పైన ఒక 10 మందికి ఇన్‌కమ్ షేర్ చేసినందుకు గాను 1100, 1110 అక్కడే అమౌంట్ పోతుంది. ఆ తర్వాత సిల్వర్ అనేది, గోల్డ్, డైమండ్ అనేది ఇందులో స్టేజెస్ అన్నమాట. మీ పైన ఒకళ్ళు ఖచ్చితంగా సిల్వర్ స్టార్ అనేవాళ్ళు ఉంటారు. మీ పైన ఒకళ్ళు గోల్డ్ స్టార్ అనేవాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. మీ పైన డైమండ్ స్టార్ అనేవాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. వాళ్ళకి రూ. 15, రూ. 30, రూ. 45 క్రౌన్ డైమండ్ స్టార్‌కి రూ. 15 తర్వాత లీడర్‌షిప్ రాయల్టీకి కూడా రూ. 150 కంపెనీ ఇన్‌స్టాంట్‌గా ఇచ్చేస్తుంది. ఆ తర్వాత పేమెంట్ గేట్‌వే సర్వీసెస్, బ్యాంకింగ్ చార్జెస్‌కి రూ. 35 ఇచ్చేస్తుంది. టోటల్‌గా ఎంత డిస్ట్రిబ్యూట్ చేసిందంటే 1500లో 1400 ఇన్‌స్టాంట్‌గా కంపెనీ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. కంపెనీ దగ్గర కేవలం ఒక రూ. 100 మాత్రమే ఉంటుంది. అది కంపెనీ ప్రాఫిట్ అని కూడా అనుకోలేము మనం. కంపెనీ మెయింటెనెన్స్‌కే సరిపోతుందన్నమాట. ఇప్పుడు సార్ మా వల్ల 10, 14 మంది ఇన్‌కమ్ పొందుతున్నారు. వేరే వాళ్ళెవరికో ఇన్‌కమ్ ప్రొవైడ్ చేయాల్సిన అవసరం మాకేంటి అని అనుకోవచ్చు. మీకు కూడా బెనిఫిట్ అనేది ఉంటుందన్నమాట. ఏంటి అంటే రివార్డ్ పాయింట్స్ అనేవి ఇస్తారు. 1550 రివార్డ్ పాయింట్స్ అనేవి ఇన్‌స్టాంట్‌గా వస్తాయన్నమాట. 270 జీఎస్టీ పోతుంది. మిగిలింది మీకు 1500 అన్నమాట. 1500కి ఇంకో రూ. 50 యాడ్ చేసుకొని 1550 రివార్డ్ పాయింట్స్ అనేవి ఇస్తారు. ఈ రివార్డ్ పాయింట్స్ అనేవి రియల్ క్యాష్‌తో సమానం. ఒక రివార్డ్ పాయింట్ అనేది రూ. 1 సమానం అన్నమాట. ఈ రివార్డ్ పాయింట్స్‌ని ఎలా యుటిలైజ్ చేసుకోవచ్చు అంటే, మనం చేసే ప్రతి ట్రాన్సాక్షన్స్‌కి ఈ రివార్డ్ పాయింట్స్ అనేవి యూజ్ చేసుకోవచ్చు. మీరిక్కడ గనక చూసుకుంటే ఈ రివార్డ్ పాయింట్స్ అనేది కంపెనీకి ఊరకనే రావు. కంపెనీ ఏం చేస్తుందంటే ఫర్ సపోజ్ మీరు ఏదైనా ఎలక్ట్రిసిటీ బిల్ పేమెంట్ చేశారు. ఎలక్ట్రిసిటీ బిల్ పేమెంట్ చేసి మీ దగ్గర ఉన్న 1550 రివార్డ్ పాయింట్స్‌లో
ఒక 100 రివార్డ్ పాయింట్స్ అనే ఎలక్ట్రిసిటీ బిల్ పేమెంట్ చేసినందుకు, ఎలక్ట్రిసిటీ బిల్ పేమెంట్స్ కాదు, రీఛార్జ్ కోసం చేశారనుకోండి. రీఛార్జ్ చేసినందుకు మీరు రివార్డ్ పాయింట్స్ ఒక 10 రివార్డ్ పాయింట్స్ గనక యూజ్ చేసుకున్నారు అంటే, అప్పుడు ఏమవుతుంది అంటే కంపెనీ మీరు ఆ 10 రివార్డ్ పాయింట్స్‌కి గాను కంపెనీ ఆ సర్వీస్ ప్రొవైడర్‌కి ఎవరైనా గాని, జియో అయినా గాని, ఎయిర్టెల్ అయినా గాని ఆ సర్వీస్ ప్రొవైడర్‌కి ఆ 10 రివార్డ్ పాయింట్స్‌కి గాను రూ. 10 అనేది ఇచ్చేస్తుందనమాట. అంటే ఈ రివార్డ్ పాయింట్స్ అనేవి ఈక్వల్ టు క్యాష్. ఇప్పుడు మనకు చూసుకుంటే మీరు కడుతున్న అమౌంట్ అనేది డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది. కంపెనీ మీరు కట్టిన అమౌంట్‌కి గాను 50 రివార్డ్ పాయింట్స్ అనేవి ఇస్తుందనమాట. మీ స్పాన్సర్‌కి కూడా 50 రివార్డ్ పాయింట్స్ అనేది ఇస్తుంది. మీరు చూసుకుంటే ఒక ప్రైమ్ మెంబర్‌షిప్ ఒక అప్‌గ్రేడ్ జరిగినందుకు కంపెనీ 1600 అమౌంట్ అనేది స్పెండ్ చేస్తుంది. కంపెనీ 1600 అమౌంట్ స్వతహాగా పే చేస్తుందనమాట. అంటే మీరు కంపెనీకి 1770 పే చేయట్లేదు. ఇక్కడ కంపెనీయే రూ. 1600 అమౌంట్ అనేది స్పెండ్ చేస్తుంది ప్రతి పర్సన్‌కి. బానే ఉంది సార్. ఇప్పుడు కంపెనీ రూ. 1600 అమౌంట్ అనేది స్పెండ్ చేస్తుందన్నారు గదా! మేమిచ్చిన ఇన్‌కమ్ అనే అమౌంట్ అనేది వేరే వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేస్తుందన్నారు గదా! మేమిచ్చిన ఇన్‌కమ్ వేరే వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేసి మాకు రివార్డ్ పాయింట్స్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? రివార్డ్ పాయింట్స్ ఈక్వల్ టు రియల్ క్యాష్ అన్నారు గదా! ఈ రివార్డ్ పాయింట్సే వాళ్ళకిచ్చేసి మమ్మల్ని ఫ్రీగా రిజిస్టర్ చేసుకోమనొచ్చు గదా! మేము ఫ్రీగా రిజిస్టర్ అయితాము. వేరే వాళ్ళకి కంపెనీ ఇచ్చే 1600 ఏదో మా పైనున్న 10 మందికి, 14 మందికి ఎంతమందికి కావాలంటే అంతమందికి షేర్ చేసుకోండి అని అనుకుంటే, ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఉన్న ప్రైమ్ మెంబర్‌షిప్‌లో ఉన్న మెయిన్ ఇంటెన్షన్ ఏందంటే, మీరు ఫ్రీగా గనక అప్‌గ్రేడ్ చేసుకుంటే ఏమవుతుందంటే, కొంతమంది యాప్‌ని వాడతారు, కొంతమంది యాప్‌ని వాడరు. జస్ట్ డౌన్‌లోడ్ చేసి వదిలేస్తారనమాట. డౌన్‌లోడ్ చేసి మనం ఒక 5 మెంబర్స్‌ని జాయిన్ చేస్తే ఇన్‌కమ్ అనేది వస్తుంది అంటారు అని అనుకోని యాప్‌ని వాడకుండా ఫోన్ డౌన్‌లోడ్ చేసి అట్ట పెట్టేస్తారు. అప్పుడు డౌన్‌లోడ్ చేసి అట్ట పెట్టేయడం వల్ల యాప్ మన నెక్స్ట్ మనీకి ఇన్‌కమ్ ఎలా వస్తుంది? నెక్స్ట్ మనీకి ఇన్‌కమ్ అనేది రాదు. నెక్స్ట్ మనీని మనం వాడితేనే నెక్స్ట్ మనీకి ఇన్‌కమ్ వస్తుంది. నెక్స్ట్ మనీ వాడాలి అంటే ఎంతమంది ఖచ్చితంగా వాడతారో తెలీదు కాబట్టి, మన అమౌంట్ అనేది కొంత యాప్‌లో గనక ఉంది అంటే, మనం అప్పుడు ఆ యాప్‌ని ఖచ్చితంగా వాడతాము. మనకి అవసరం వచ్చిన ప్రతిసారి మనం నెక్స్ట్ మనీ యాప్‌కే వస్తాము. అలాగా మనకి నెక్స్ట్ మనీ యాప్ అనేది అలవాటవుతుందనమాట. ఇందులో ఎన్ని రివార్డ్స్ అనేవి కూడా ఉన్నాయో అర్థమవుతుంది. ఇంకో మెయిన్ రీజన్ ఏందంటే నెక్స్ట్ మనీ ప్రైమ్ మెంబర్‌షిప్‌కి ఈ ఈ అప్‌గ్రేడ్‌కి 1700 అనేది గనక లేకపోతే చాలా ఫేక్ అకౌంట్స్ అనేవి వస్తాయన్నమాట. జస్ట్ ఒక కొత్త మొబైల్ నంబర్ తీసుకొని కొత్త జీమెయిల్ అకౌంట్ అనేది ఓపెన్ చేసేసి ఫేక్ అకౌంట్స్ అనేవి క్రియేట్ చేస్తారు. ఫేక్ అకౌంట్స్‌కి కూడా కంపెనీ అమౌంట్ అనేది డిస్ట్రిబ్యూట్ చేసుకుంటా పోతే కంపెనీకి లాభమే ఉండదన్నమాట. ఇప్పుడు బానే ఉంది. కంపెనీ ఎందుకు సార్ ఇంత అమౌంట్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. మిగిలిన వాళ్ళు ఇంత అమౌంట్ డిస్ట్రిబ్యూట్ చేయట్లేదు గదా! అంటే మిగిలిన వాళ్ళు అంటే ఐ మీన్ పేటీఎం, ఫోన్‌పే, గూగుల్ పే వాళ్ళు అమౌంట్ ఎలా ఖర్చు పెడుతున్నారో ఒకసారి చూద్దాం మనం. ఇక్కడ చూసుకుంటే పేటీఎం ప్రమోషనల్ ఎక్స్‌పెండిచర్. ప్రమోషనల్ ఎక్స్‌పెండిచర్ అంటే అడ్వర్టైజ్‌మెంట్ అనుకోవచ్చు. అడ్వర్టైజ్‌మెంట్ ఎక్స్‌పెండిచర్‌కి ప్రతి సంవత్సరం ఇదొచ్చేసి 18, 19 ఫైనాన్షియల్ ఇయర్ 18, 19 ఆర్థిక సంవత్సరానికి గాను 3,451 అడ్వర్టైజ్‌మెంట్ కోసం అడ్వర్టైజింగ్ అండ్ ప్రమోషనల్ ఎక్స్‌పెన్సెస్ కోసం పేటీఎం ఖర్చు పెట్టిందనమాట. ఆ తర్వాత వచ్చేసి ఇది వాళ్ళ పేటీఎం మొత్తం ఎక్స్‌పెండిచర్‌లో ఇది 47% ఉంటుంది. మిగిలిన వాళ్ళని గూడా చూసుకుంటే ఇండియాస్ టాప్ పేమెంట్స్ యాప్స్ అంటే ఇండియాస్‌లో ఉన్న టాప్ పేమెంట్ యాప్స్ అంటే ఈ పేటీఎం, ఫోన్‌పే, గూగుల్ పే, అమెజాన్ పే. ఇవన్నీ చూసుకుంటే 1 బిలియన్ అంటే 7,000 కోట్లు జస్ట్ అడ్వర్టైజ్‌మెంట్ కోసమే ఖర్చు పెడుతుంది. ఎవరెవరు ఎంత ఖర్చు పెడుతున్నారో చూసుకుంటే ఇది ఎక్కడి నుంచి తీసామంటే ఈ స్క్రీన్‌షాట్ అనేది బ్లూంబర్గ్ వెబ్‌సైట్ అనేది నుంచి తీసాము. ఈ బ్లూంబర్గ్ వెబ్‌సైట్ వాళ్ళు కంపెనీ యొక్క ప్రతి కంపెనీ యొక్క ఫైనాన్షియల్స్‌ని అనలైజ్ చేసి ఇక్కడ పెడతారన్నమాట వాళ్ళ వెబ్‌సైట్‌లో. ఇక్కడ చూసుకుంటే పేటీఎం వచ్చేసి 3,500 కోట్లు, ఫోన్‌పే వచ్చేసి 1,300 కోట్లు, అమెజాన్ పే వచ్చేసి 1,300 కోట్లు, గూగుల్ పే వచ్చేసి దాదాపు 1,000 కోట్లు. వీళ్ళందరూ జస్ట్ ప్రమోషనల్ కోసమే, అడ్వర్టైజ్‌మెంట్ కోసమే ఇన్ని వేల కోట్లు ఎక్స్‌పెండిచర్ ఖర్చు పెడుతున్నారు. ఈ బ్లూంబర్గ్ వెబ్‌సైట్ అనేది ఈ ఎక్స్‌పెండిచర్‌ని ఎలా కన్సిడర్ చేసింది అంటే, హూ ఈస్ బర్నింగ్ మోర్ క్యాష్ ఎవరు ఎక్కువ డబ్బులు తగలేస్తున్నారు అని. అదేంటి సార్ ప్రమోషనల్ ఎక్స్‌పెన్సెస్ అనేది తప్పా? ఎందుకు తగలేస్తుంది అన్నారు అంటే, ఇక్కడ ఈ ఇన్‌కమ్ అనేది కస్టమర్ లాయల్టీ అనేది చాలా ముఖ్యమండి ఏ బిజినెస్‌లో అయినా. కస్టమర్ లాయల్టీ లేనప్పుడు మనం ఎంత అడ్వర్టైజ్‌మెంట్ ఎక్స్‌పెండిచర్ చేసినా గాని వేస్టే. ఇక్కడ వీళ్ళు ఇన్‌కమ్ అనేది ఎలా స్పెండ్ చేస్తున్నారు? ప్రతి సంవత్సరం వేల కోట్లు ఎవరెవరికి ఇస్తున్నారంటే టీవీ ఛానల్స్‌కి, యాడ్ ఏజెన్సీస్‌కి, ఆ తర్వాత వచ్చేసి సెలబ్రిటీస్‌కి వాళ్ళకి యాప్‌ని ప్రమోట్ చేసినందుకు గాని అడ్వర్టైజ్‌మెంట్ ఎక్స్‌పెండిచర్ అనేది ఇస్తారనమాట. నిజానికి ఈ యాప్‌ని వాడుతుంది ఎవరు? కామన్ మ్యాన్ అనమాట. కానీ వీళ్ళు డబ్బులు ఇస్తుంది ఎవరు? ఆల్రెడీ డబ్బులు ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు. ఫర్ సపోజ్ ఫోన్‌పేకి బ్రాండ్ అంబాసిడర్ వచ్చేసి ఆమీర్ ఖాన్ అనమాట. మనం టీవీలో చూస్తూనే ఉన్నాం. ఆమీర్ ఖాన్ ఫోన్‌పే వాడతాడా? ఫోన్‌పే వాడడు. కానీ ఆమీర్ ఖాన్‌కి ఫోన్‌పే వల్ల ఇన్‌కమ్ వస్తుంది. ఫోన్‌పే వాడుతుంది ఎవరు? కామన్ మ్యాన్. కామన్ మ్యాన్‌కి ఆ ఇన్‌కమ్ అనేది రావట్లేదు. ఇప్పుడు నెక్స్ట్ మనీకొచ్చిన ఐడియా ఏంటి అంటే
ఇప్పుడు ఎవరెవరికో డబ్బులు ఇచ్చేసి ప్రమోట్ చేపించుకునే బదులు కామన్ మ్యాన్‌కే డబ్బులు ఇన్‌కమ్ అనేది జనరేట్ చేసి మన యాప్‌ని ప్రమోట్ చేసుకుంటే కామన్ మ్యానే యాప్‌ని ప్రమోట్ చేస్తాడు కదా! అప్పుడు మనం కామన్ మ్యాన్‌కే ఇద్దాము. ఆల్రెడీ డబ్బులున్న వాడికి ఎందుకు ఇచ్చేది? కామన్ మ్యాన్ ఎంత ఇబ్బందిలో ఉన్నాడు. కామన్ మ్యాన్‌కి ఇన్‌కమ్ ఇద్దామన్న ఒక గ్రేట్ ఐడియాతో వచ్చింది అన్నమాట. సార్ బానే ఉంది సార్. కామన్ మ్యాన్‌కి ఇన్‌కమ్ ఇస్తుందంటున్నారు. మరి ఈ పేటీఎం, ఫోన్‌పే వాళ్ళు ఈ పద్ధతుల్లో ఎందుకు రాలేదు? నెక్స్ట్ మనీ మాత్రమే ఈ పద్ధతిలో ఎందుకొచ్చిందంటే సింపుల్ అన్నమాట. వాళ్ళకి ఈ ఐడియా రాలేదు. అభిషేక్ కుమార్ బర్మన్ గారికి ఈ ఐడియా అనేది వచ్చింది. కామన్ మ్యాన్ గురించి ఆలోచించటం వల్లనే అభిషేక్ కుమార్ బర్మన్ గారికి ఈ ఐడియా అనేది వచ్చిందన్నమాట. ఆ తర్వాత ఇందాక రివార్డ్ పాయింట్స్ అనేవి వస్తాయని చెప్పాను గదా! ఆ రివార్డ్ పాయింట్స్‌ని మనం ఎలా యూజ్ చేసుకోవచ్చో చూస్తే, ప్రతి రీచార్జ్‌కి మనం 1% రివార్డ్ పాయింట్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ప్రతి రీచార్జ్‌కి, ప్రతి డేటా గాని, డీటీహెచ్ గాని ఏ రీచార్జ్ మీద అయినా గాని కంపెనీ ప్రాఫిట్ షేర్ చేస్తుందని చెప్పాం గదా! 2% క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. హోటల్, ఫ్లైట్, బస్ టికెట్ వీటి మీద 2-5% రివార్డ్ పాయింట్స్ యూజ్ చేసుకోవచ్చు. వాటి మీద కూడా 2% క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. ఆ తర్వాత షాపింగ్ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మింత్రా వాటన్నిటి మీద 0.5-10% క్యాష్ బ్యాక్ అనేది వస్తుందన్నమాట. ఇక్కడ రివార్డ్ పాయింట్స్ అనేది యూజ్ చేసుకోవడం కుదరదు. ఆ తర్వాత గవర్నమెంట్ సర్వీసెస్‌కి రివార్డ్ పాయింట్స్ అనేవి యూజ్ చేసుకోరు. క్యాష్ బ్యాక్ కూడా ఇవ్వదు. ఎందుకు అంటే ఇప్పుడు ఒక అమెజాన్ జియో రీచార్జ్, ఫోన్‌పే, గూగుల్ పే రీచార్జ్ ఈ జియో రీచార్జ్ ఇంకా ఎయిర్టెల్ రీచార్జ్ చేశామంటే కంపెనీకి ప్రాఫిట్ అనేది వస్తుంది. కానీ ఎలక్ట్రిసిటీ బిల్ పేమెంట్ చేస్తే కంపెనీకి గవర్నమెంట్ ఏమి ఇవ్వదు. ఎందుకంటే అవి గవర్నమెంట్ సర్వీసెస్ ఎలాగైనా జనాలు చేస్తారు కాబట్టి గవర్నమెంట్ ఈ మన నెక్స్ట్ మనీకి ప్రాఫిట్ అనేది ఇవ్వదు. కాబట్టి షేర్ చేయడానికి ఇక్కడ ఏమి ఉండదన్నమాట. కానీ క్యాష్ బ్యాక్ ఇవ్వకపోయినా గానీ డిస్కౌంట్ పాయింట్స్ అనేది ఇస్తుంది రిసీవ్. బట్ 25% డిస్కౌంట్ పాయింట్స్ ఆఫ్ యువర్ బిల్ అమౌంట్. అంటే 25% డిస్కౌంట్ పాయింట్స్ అనేవి వస్తాయి. సార్ రివార్డ్ పాయింట్స్ అని చెప్పారు. మరి డిస్కౌంట్ పాయింట్స్ ఏంటంటే సేమ్ లైక్ రివార్డ్ పాయింట్స్ అన్నమాట. రివార్డ్ పాయింట్స్ ఎలాగో డిస్కౌంట్ పాయింట్స్‌ని కూడా మనం అలానే యుటిలైజ్ చేసుకోవచ్చు. ఇక్కడ రివార్డ్ పాయింట్స్ ఎంతలో ఉంటాయంటే మనం ఒక రూ. 1000 ఎలక్ట్రిసిటీ బిల్ గనుక పేమెంట్ చేశామంటే 25% అంటే 250 రివార్డ్ పాయింట్స్ అనేవి వస్తాయి. ఆ 250 రివార్డ్ పాయింట్స్‌ని మనం ప్రతి ట్రాన్సాక్షన్‌కి ఉపయోగించుకోవచ్చు. బిగినింగ్‌లో చెప్పాం కదా! నెక్స్ట్ షాపింగ్ అనేది సెపరేట్‌గా ఉంటుంది. మిగిలిన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాగే మన నెక్స్ట్ మనీ కూడా ఈ కామర్స్‌లో ఎదగాలనుకుంటుంది కాబట్టి నెక్స్ట్ మనీ యాప్‌లోనే నెక్స్ట్ షాపింగ్ అనేది ఉంటుంది. ఆ షాపింగ్‌లో మీరు 1-70% అనేది రివార్డ్ పాయింట్స్ యుటిలైజ్ చేసుకోవచ్చు. ఇంకా 20% వరకు క్యాష్ బ్యాక్ వస్తుందన్నమాట ఇందులో. ఆ తర్వాత ఈ కంపెనీ ప్రమోట్ చేయడానికి ఏం చేస్తుందంటే, మళ్ళీ మనకే బెనిఫిట్ అనేది ఇస్తుందనమాట. ఆ బెనిఫిట్ అనేది ఎలా ఇస్తుంది అంటే, మనం 30 డేస్‌లో గనక మన ఫస్ట్ లెవెల్, మన సెకండ్ లెవెల్ కనుక కంప్లీట్ అయిపోతే, గోవా టూర్ అనేది ఇస్తుంది. ఆ తర్వాత 90 డేస్‌లో మన ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్ గనక కంప్లీట్ అయిపోతే, మనకి ఇంటర్నేషనల్ టూర్ దుబాయ్, మలేషియా, బ్యాంకాక్ టూర్. ఇప్పటివరకు గోవా టూర్, ఇంటర్నేషనల్ టూర్ అనేది చాలా మంది వెళ్ళటం జరుగుతుంది. వెళ్లారు కూడా. ఆ తర్వాత అన్‌లిమిటెడ్ టైమ్ లిమిట్‌లో ఒక ఆఫర్ అనేది ఉంది. ఇక్కడ టైమ్ లిమిట్ ఏం లేదు. మన ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్, ఫోర్త్ లెవెల్. ఈ 4 లెవెల్స్ అన్నీ పర్ఫెక్ట్‌గా అయిపోతే గనక మనకి ఇంటర్నేషనల్ టూర్ మళ్ళీ ఇక్కడ టైమ్ లిమిట్ లేని ఆఫర్ గూడా ఉందన్నమాట. మనల్ని ఎంకరేజ్ చేయడానికి ఇస్తున్న ఆపర్చునిటీస్ అన్నమాట ఇవన్నీ. ఆ తర్వాత రిఫరల్ ఇన్‌కమ్ గురించి తెలుసుకున్నాము. మిగిలిన ఇన్‌కమ్స్ గురించి చూద్దాము. టీమ్ రాయల్టీ ఇన్‌కమ్. ఈ టీమ్ రాయల్టీ ఇన్‌కమ్ ఏంటి అంటే మనం సిల్వర్ స్టార్ అయిన తర్వాత ఇచ్చే ఇన్‌కమ్ అన్నమాట. సిల్వర్ స్టార్ ఎలా అవుతాం సార్ అంటే, మనం 5 మెంబర్స్ జాయిన్ చేస్తాము. ఆ తర్వాత మన కింద 10 లెవెల్స్ అనేవి ఉంటాయని చెప్పాం గదా! ప్రతి లెవెల్‌లో కనీసం ఒకళ్ళు అప్‌గ్రేడ్ అయ్యారు అంటే అప్పుడు మనం సిల్వర్ స్టార్ అవుతాము. సిల్వర్ స్టార్ అయితే ఏమవుతుంది సార్ అంటే, ఇందాకటి దాకా ఏం చెప్పాము 10 లెవెల్స్ వరకు ఇన్‌కమ్ వస్తుందని చెప్పాం గదా! ఇక్కడ 11థ్ లెవెల్ నుంచి కూడా ఇన్‌కమ్ వస్తుందన్నమాట. అదేంటి 11థ్ లెవెల్ నుంచి కూడా వస్తుందంటే, ఆ 11థ్ లెవెల్ నుంచి కూడా వస్తుంది. 11థ్ లెవెల్ నుంచి ఎంత వస్తుందంటే 1% ఆఫ్టర్ 10 లెవెల్ అప్ టు అన్‌లిమిటెడ్ డెప్త్. ఇక్కడ 10 లెవెల్స్ తర్వాత ప్రతి అప్‌గ్రేడ్‌కి, ప్రతి ప్రైమ్ మెంబర్‌షిప్‌కి మనకి రూ. 15 అనేది ఇవ్వడం జరుగుతుంది. జస్ట్ 10 లెవెల్సే కాదు. ఆ తర్వాత లెవెల్స్‌లో గూడా ఇన్‌కమ్ అనేది ఉంది చూసుకోండి ఇక్కడ. రూ. 15 వస్తుంది మనకి. ఆ తర్వాత లీడర్‌షిప్ బోనస్. అంటే మనల్ని ఒక లీడర్ కింద ఎదగాలి అని కంపెనీ చెప్తుందనమాట. మనం లీడర్ కింద ఎప్పుడు ఎదుగుతామంటే, మనం జస్ట్ మన కింద 5 మెంబర్స్‌ని జాయిన్ చేసి వదిలేస్తే కాదు. మన కిందున్న 5 మెంబర్స్ కూడా మనం హెల్ప్ చేయాలి. వాళ్ళు గూడా ప్రతి ఒక్కళ్ళు 5 మెంబర్స్ చేసుకునేటట్టు మనం హెల్ప్ చేయాలి. ఎలా హెల్ప్ చేయాలి సార్ అంటే, మీరే వాళ్ళకి అరగంట సేపు ఈ ప్లాన్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. ఏం చేయాలి అంటే, కొంతమందిని మీ ఫ్రెండ్స్‌ని గాని, మీ రిలేటివ్స్‌ని గాని, మీకు తెలిసిన వాళ్ళని గాని ఈ జూమ్ మీటింగ్‌కి అటెండ్ చేయండి. అప్పుడు ఈ మీటింగ్‌లో కంప్లీట్ క్లారిటీ అనేది ఇస్తారు. కంప్లీట్ క్లారిటీ వచ్చిన తర్వాత ఒక డెసిషన్ తీసుకోవడం అనేది చాలా సింపుల్‌గా ఉంటుంది. క్లారిటీ లేకుండా డెసిషన్ అనేది మనం తీసుకోలేమనమాట.
అప్పుడు మన కింద ఉన్న 5 మెంబర్స్‌ని కూడా మనం హెల్ప్ చేస్తే అప్పుడు మన కంపెనీ మనల్ని లీడర్ కింద కన్సిడర్ చేస్తుంది. లీడర్‌ని కన్సిడర్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే యూ విల్ గెట్ 10% ఆఫ్ యువర్ దట్ 5 డైరెక్ట్ మెంబర్స్ ఇన్‌కమ్ అన్నమాట. ఇప్పుడు ఈ 5 మెంబర్స్ జాయిన్ అయ్యారు మన కింద. ఈ 5 మెంబర్స్‌కి కూడా ఇన్‌కమ్ అనేది వస్తుంది కదా! ఫర్ సపోజ్ 5 మెంబర్స్ కొన్ని రోజుల తర్వాత ప్రతి ఒక్కళ్ళు ఒక నెలకి 20,000, 20,000, 20,000 సంపాదించారనుకోండి. ఎంత అవుతుంది? రూ. 1,00,000 అవుతుంది. ఆ రూ. 1,00,000కి వీళ్ళు సంపాదించుకుంటే మన కింద ఉన్న వాళ్ళు రూ. 1,00,000 సంపాదిస్తే దాని మీద ఎంత ఇస్తుందంటే కంపెనీ 10% అనేది ఇస్తుందన్నమాట. అంటే 1,00,000 మీద 10% అంటే 10,000 ఇస్తుంది. అంటే జస్ట్ మనల్ని వీళ్ళు జాయిన్ అయినప్పుడు ఇన్‌కమే కాదు. మన కింద ఉన్న వాళ్ళు ఇన్‌కమ్ పొందినప్పుడు కూడా మనకి ఇన్‌కమ్ అనేది ఇస్తుంది. వీళ్ళ ఇన్‌కమ్‌లో కట్ చేసి ఏదో అది మనకి సెపరేట్‌గా ఇస్తుంది. కంపెనీ అనేది. కంపెనీ ప్రాఫిట్ నుంచే ఇస్తుంది అది గూడా. వీళ్ళకెళ్ళాల్సిన అమౌంట్ వీళ్ళకెళ్తుంది. వీళ్ళ వీళ్ళకొచ్చిన ఇన్‌కమ్ మీద 10% అనేది మనకి ఇస్తుందన్నమాట కంపెనీ అనేది. ఆ తర్వాత గోల్డ్ స్టార్, సిల్వర్ స్టారు చెప్పారు. గోల్డ్ స్టార్ ఎలా అవ్వాలి అంటే, మనం జాయిన్ చేపిస్తాం గదా! 5 మెంబర్స్. ఆ 5 మెంబర్స్ గనక సిల్వర్ స్టార్ అయ్యారు అంటే, మనల్ని గోల్డ్ స్టార్ కింద కంపెనీ కన్సిడర్ చేస్తుంది. అప్పుడు గోల్డ్ స్టార్ అయినప్పుడు ఏమవుతుందంటే 2% వస్తుందన్నమాట. ఎప్పుడు 2% వస్తుంది? 10 లెవెల్స్ తర్వాత 2% అనేది వస్తుంది. అంటే రూ. 30. 10 లెవెల్స్ తర్వాత ఇందాక ఎంతని చెప్పాము? రూ. 15 అనేది వస్తుంది. కానీ మనం గోల్డ్ స్టార్ అయిపోయిన తర్వాత మనకి రూ. 15 రాదు. రూ. 30 వస్తుంది ఇక్కడ. ఇప్పుడు రూ. 30 అనేది ఇక్కడ గోల్డ్ స్టార్ అయినప్పుడు రాయల్టీ కింద ఇస్తుందన్నమాట కంపెనీ. ఆ తర్వాత మనం డైమండ్ స్టార్ అయిన తర్వాత కూడా రాయల్టీ ఇస్తుంది. డైమండ్ స్టార్ ఎప్పుడు అవుతామంటే, గోల్డ్ స్టార్ ఎలా అవ్వాలి అంటే, మనం జాయిన్ చేసిన 5 మెంబర్స్ సిల్వర్ స్టార్ అయితేనే మనం గోల్డ్ స్టార్ అవుతాము. కానీ ఇక్కడ మనం జాయిన్ చేసిన 5 మెంబర్సే గోల్డ్ స్టార్ అవ్వాల్సిన అవసరం లేదు. మనం మన 10 లెవెల్స్‌లో మన కిందున్న 10 లెవెల్స్‌లో ఎవరైనా 5 మెంబర్స్ గోల్డ్ స్టార్ అయ్యారు అంటే, మనం అప్పుడు డైమండ్ స్టార్ అవుతాము. మనకి డైమండ్ స్టార్ అయినప్పుడు ఏం చేస్తుందంటే, 10 లెవెల్స్ తర్వాత రూ. 30 వస్తాయని చెప్పాం కదా! రూ. 30 రావు. ఇప్పుడు రూ. 45 వస్తాయి 10 లెవెల్స్ తర్వాత. 10 లెవెల్స్ తర్వాత అన్‌లిమిటెడ్ డెప్త్ వరకి రూ. 45 అనేది వస్తుంది డైమండ్ స్టార్ చూస్తే. ఆ నెక్స్ట్ లెవెల్ చూసుకుంటే క్రౌన్ డైమండ్ అన్నమాట. క్రౌన్ డైమండ్ ఎలా అంటే మన కిందున్న 10 లెవెల్స్ ఎవరైనా 5 మెంబర్స్ అనేవాళ్ళు డైమండ్ స్టార్ అయ్యారు అంటే అప్పుడు మనం క్రౌన్ డైమండ్ స్టార్ అవుతాము. క్రౌన్ డైమండ్ అయినప్పుడు మనకి కంపెనీ రాయల్టీ ఏమొస్తుందంటే కంపెనీ గెట్ 1% ఆఫ్ కంపెనీ జాయింట్ టర్నోవర్ విల్ బి డివైడెడ్ అమాంగ్ ఆల్ క్రౌన్ డైమండ్స్. 1% ఆఫ్ కంపెనీ టర్నోవర్. కంపెనీ టర్నోవర్ అంటే జాయినింగ్ టర్నోవర్ అన్నమాట. అంటే ఒక పర్సన్ జాయిన్ అయినప్పుడు 1770 అన్నాం గదా! అప్పుడు 10 మంది జాయిన్ అయితే ఎంతమంది అవుతారు? 17,770 అవుతుంది. అంటే 17,770 అనేది కంపెనీ జాయినింగ్ టర్నోవర్. అంటే కంపెనీ జాయినింగ్ టర్నోవర్ మీద క్రౌన్ డైమండ్స్‌కి 1% అనేది ఇస్తారు. 1% అనేది షేర్ చేస్తారు. ఆ తర్వాత రీపర్చేజ్ ఇన్‌కము. ఇక్కడ మనం రీపర్చేజ్ ఇన్‌కమ్ ఏంటి అని చూసుకుంటే, మనం ఇందాక ఏం చేసాము? మన కింద జాయిన్ అయినప్పుడు ఇన్‌కమ్ వస్తుంది. మన కింద ఆ తర్వాత మన కింద ఉన్న వాళ్ళు ఇన్‌కమ్ ఎర్న్ చేసినప్పుడు మనకి ఇన్‌కమ్ వస్తుంది. ఇంకా మన కింద ఉన్న వాళ్ళు యాప్‌ని యూజ్ చేసినప్పుడు కూడా ఇన్‌కమ్ వస్తుందన్నమాట. అదే రీపర్చేజ్ ఇన్‌కమ్. ఇక్కడ యాప్‌ని యూజ్ చేసినప్పుడు ఎంత వస్తుంది సార్ అంటే 25% ఆఫ్ క్యాష్ బ్యాక్ ఈస్ గివెన్ అప్ టు 10 లెవెల్ యాస్ ఎ రీపర్చేజ్. సో వాటెవర్ ట్రాన్సాక్షన్ ఈస్ డన్ బై టీమ్ షాపింగ్, బుకింగ్, రీచార్జ్ ఎక్సెట్రా ఏదైనా గాని యూ విల్ గెట్ ఇన్‌కమ్ ఫ్రమ్ దట్ ట్రాన్సాక్షన్. అంటే మన కిందున్న వాళ్ళు 10 లెవెల్స్‌లో ఏ ట్రాన్సాక్షన్ చేసినా గాని, షాపింగ్ గాని, బుకింగ్ గాని, రీచార్జ్ గాని ఏ ట్రాన్సాక్షన్ చేసినా గాని వాళ్ళకొచ్చిన క్యాష్ బ్యాక్ వాళ్ళకి ఎంతొస్తుంది? వాళ్ళకొచ్చిన క్యాష్ బ్యాక్ మీద 25% అనేది ఇస్తారు. అంటే వాళ్ళకి రూ. 1 క్యాష్ బ్యాక్ అనేది ఇస్తే దాంట్లో మనకి ఒక 25 పైసా అనేది ఇస్తారనమాట. ఫర్ సపోజ్ మన టీమ్‌లో 10 లెవెల్స్‌లో 1,00,000 మంది ఉన్నారనుకోండి. వాళ్ళు ప్రతిరోజు ఏదో ఒకటి చేస్తారు. ఏదో ఒక పని చేస్తే వాళ్ళకి కనీసం రూ. 1 అయినా క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది గదా! రూ. 1 క్యాష్ బ్యాక్ వచ్చినప్పుడు ఎంతొస్తుంది? 0.25 అంటే 25 పైసా మనకి వస్తే అప్పుడు ప్రతిరోజు ఎంత ఉంటుందంటే పర్ డే వచ్చేసి 25,000 ఉంటుందన్నమాట. ఇది నమ్మశక్యం కాని ఇన్‌కమ్. కానీ ఇది నిజమైన ఇన్‌కమ్ అన్నమాట. మన కింద ఉన్న వాళ్ళు యాప్ యూజ్ చేసినప్పుడు వాళ్ళు పొందే క్యాష్ బ్యాక్ మీద గూడా మనకి ఇన్‌కమ్ అనేది ఇస్తారు. ఫర్ సపోజ్ ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇక్కడ ఎవరైనా బస్ టికెట్ అనేది బుక్ చేశారు. బస్ టికెట్ బుక్ చేసినప్పుడు 3% అనేది రివార్డ్ పాయింట్స్ వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. 3% రివార్డ్ పాయింట్స్ యూజ్ చేసుకున్నప్పుడు వాళ్ళు ఎంత పే చేస్తారు? 1970 పే చేస్తారు. 1970 పే చేసినప్పుడు వాళ్ళకి 4% క్యాష్ బ్యాక్ ఇస్తారు. 4% అనేది 1000 మీద క్యాష్ బ్యాక్ ఇస్తారు. 1000 మీద 4% అంటే రూ. 40. వీళ్ళకి రూ. 40 క్యాష్ బ్యాక్ వచ్చింది కదా! ఇప్పుడు ఇందులో 25% అనేది షేర్ చేస్తారు. ఆ 25% ఎలా షేర్ చేస్తారు? రూ. 40 క్యాష్ బ్యాక్‌లో 25% రూ. 10. అంటే ఎవరైతే ఆ సర్వీస్‌ని యుటిలైజ్ చేసుకుంటారో వాళ్ళ పైనున్న 10 లెవెల్స్‌లో ఇది డిస్ట్రిబ్యూట్ చేస్తారు. వాళ్ళ పైనున్న 10 లెవెల్స్‌కి రూ. 1 అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఇది రూ. 1 కాదు. మనం 0.25 అంటే 25 పైసా అనేది ఏసుకున్నా గాని ప్రతి రోజుకి 25,000 వస్తుంది. సార్ ఏం సార్ ఇంత ఇన్‌కమ్ అని చెప్తున్నారు. ఇది నిజమా అంటే యెస్ నిజమే.
నెక్స్ట్ మనీకి కొన్ని రోజుల్లోనే కొన్ని సంవత్సరాల్లో కోట్ల మంది యూజర్స్ ఉంటారు. కోట్ల మంది యూజర్స్ వచ్చినప్పుడు ఈ ఇన్కమ్ అనేది ఖచ్చితంగా నిజం అనేది అవుతుందన్నమాట. బిగినింగ్‌లో ఈ ఇన్కమ్ రీపర్చేజ్ ఇన్కమ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. కానీ యూజర్స్ ఎక్కువైనప్పుడు ఈ యాప్‌కి ఇందులో రీపర్చేజ్ ఇన్కమే మెయిన్ ఇన్కమ్‌గా అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఆ తర్వాత మర్చెంట్ ఇన్కమ్ అన్నమాట. మర్చెంట్ ఇన్కమ్ అంటే యాప్‌ని జస్ట్ రిఫర్ చేయటమే కాదు, షాప్స్‌కిలో క్యూఆర్ కోడ్స్ అనేవి ఉంటాయి కదా! ఆ క్యూఆర్ కోడ్స్ చేసే రెస్పాన్సిబిలిటీ కూడా మనమే తీసుకుంటే ఇది ఆప్షనల్. మనం ఖచ్చితంగా చేయాల్సింది ఏం లేదు. మేము రిఫరే చేస్తామండి. రిఫరే చేసుకోవచ్చు. లేదు సార్ మర్చెంట్ ఇన్కమ్ కూడా కావాలి మాకు. మేము షాప్స్ దగ్గరికెళ్ళి వాళ్ళతో మాట్లాడి క్యూఆర్ కోడ్ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తాము అంటే మర్చెంట్ ఇన్కమ్ కూడా వస్తుంది. మర్చెంట్ ఇన్కమ్ కూడా సూపర్‌గా ఉంటుందండి. ఒకసారి చూడండి. ఫర్ సపోజ్ దేవ్ మెడికల్ నరోడా అనే మెడికల్ షాప్ అనేది ఉంది. ఆ మెడికల్ షాప్‌కి గౌరవ్ అనే వ్యక్తి ఎళ్లి ఈ క్యూఆర్ కోడ్ అనేది తయారు చేసి ఇచ్చాడు. ఈ క్యూఆర్ కోడ్ తయారు చేసినందుకు గౌరవ్‌కి ఇన్కమ్ ఎలా వస్తుందో చూసుకోవచ్చు. ఇప్పుడు గౌరవ్ ఎళ్లి క్యూఆర్ కోడ్ తయారు చేసినప్పుడు ఒక డీల్ అనేది సెట్ చేసుకోవాలి. ఆ డీల్ ఎలా సెట్ చేసుకోవాలంటే 10% డిస్కౌంట్ అనేది ఇయ్యాలా? మా యూజర్స్‌కి 10% డిస్కౌంట్ అనేది ఇస్తే మా యూజర్స్ చాలా మంది వరకు మీ దగ్గరికే వస్తారు. మా దగ్గరే క్యూఆర్ కోడ్ ఉంది. మేమే డిస్కౌంట్ ఇస్తున్నాం అని వాళ్ళకెలా తెలుస్తుంది అని అడుగుతారు. మన యాప్‌లో చూసుకుంటే ఎవరెవరు నెక్స్ట్ మనీలో ఎంత డిస్కౌంట్ ఇస్తున్నారు, మర్చెంట్ ఎంత డిస్కౌంట్ ఇస్తున్నాడో కూడా మన యాప్‌లోనే కనిపిస్తుంది. అప్పుడు ఎవరు ఎక్కువ డిస్కౌంట్ ఇస్తే వాళ్ళ దగ్గరికే ఎళ్లి మనం సర్వీసెస్ అనేది పొందొచ్చు. మనమే అక్కడికెళ్లి ఎవరు డిస్కౌంట్ ఇస్తే ఆ కిరాణా షాప్‌కే ఎళ్లి మనం కావాల్సిన కిరాణా సరుకులనేవి కూడా తీసుకోవచ్చు. ఆ తర్వాత ఆ మెడికల్ షాప్‌కి రాహుల్ అనే అతనెళ్ళాడు. రాహుల్ అనే అతను కస్టమర్ అన్నమాట. దేవ్ మెడికల్స్ కస్టమర్. నెక్స్ట్ మనీ మెంబర్ కూడా ఇతను. నెక్స్ట్ మనీ మెంబరు ఇతను ఇక్కడికెళ్ళి ఒక ₹1000కి మెడిసిన్స్ అనేవి పర్చేజ్ చేశాడు. ₹1000కి ఇప్పుడు రాహుల్‌కి బెనిఫిట్ ఎలా వస్తుందంటే, రాహుల్‌కి ఆల్రెడీ యాప్‌లో రివార్డ్ పాయింట్స్ అనేవి ఉంటాయి గదా! 7.5% 10%లో 75% అంటే 7.5% అనేది రివార్డ్ పాయింట్స్ అనేవి యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు రాహుల్‌కి రూ. 75 అనేది బెనిఫిట్ అనేది వచ్చింది. ఇంకప్పుడు రాహుల్ ఎంత పే చేయాలి? రూ. 925 అనేది పే చేయాలి. ఇప్పుడు రాహుల్ రూ. 925 పే చేస్తే, కానీ దేవ్ మెడికల్స్‌కి ఎంతెళ్తుంది? రూ. 900 మాత్రమే వెళ్తుంది. ఎందుకంటే దేవ్ మెడికల్స్ 10% డిస్కౌంట్ అనేది ఇస్తాడని చెప్పేసి అగ్రీమెంట్ కుదుర్చుకున్నాడు గదా! ఇప్పుడు 10% మిగిలి రూ. 900 అనేవి దేవ్ మెడికల్స్‌కెళ్తే మిగిలిన రూ. 25 ఏమవుతున్నాయి సార్ అంటే, మిగిలిన రూ. 25 ఏమవుతుందో చూడొచ్చు మీరిక్కడ. ఇప్పుడు గౌరవ్ క్యూఆర్ కోడ్ తయారు చేశాడు గదా! గౌరవ్ క్యూఆర్ కోడ్ తయారు చేసినందుకు గౌరవ్‌కి 1% ఇస్తారు. 1000 మీద 1% అంటే రూ. 10 గౌరవ్‌కి ఇస్తాడు. ఆ తర్వాత రాహుల్‌కి రివార్డ్ పాయింట్స్ ద్వారా బెనిఫిట్ అనేది వచ్చింది. రాహుల్‌కి కాదు, రాహుల్ పైనున్న వాళ్ళకి కూడా. రాహుల్ పైనున్న 10 లెవెల్స్‌కి కూడా రూ. 5 అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తారు. 0.5% అనేది. ఆ తర్వాత గౌరవ్‌కి బెనిఫిట్ అనేది వచ్చింది. గౌరవ్‌కే కాదు, గౌరవ్ పైనున్న వాళ్ళకి కూడా బెనిఫిట్ అనేది ఇస్తారు. 0.5% రూ. 5కి 10 లెవెల్స్‌కి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఆ తర్వాత 0.5% జస్ట్ నామినల్ కంపెనీ తీసుకుంటుందన్నమాట ఇది. ఆ తర్వాత కంపెనీ యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ అనేవి చూద్దాము. సార్ బానే ఉంది. నెక్స్ట్ మనీ మాకు అర్థమైంది. నెక్స్ట్ మనీలో మేము బాగా వర్క్ చేస్తాము. ఎఫర్ట్ అనేది పెడతాము. బాగా సంపాదిస్తాము. అప్పుడు యాప్‌లో మనకి మా ఎర్నింగ్ అనేది ఉంటుంది గదా! ఆ ఎర్నింగ్ అనేది కంపెనీ ఒకేళ తీసేసుకుంటే, కంపెనీ అనేది మనల్ని మోసం చేస్తే, కంపెనీ చేయదండి అని ఎంత చెప్పినా గాని నమ్మరు. ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్ళే మోసం చేశారు. సత్యం రామలింగరాజు, ఆ తర్వాత కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్, ఆ తర్వాత నీరవ్ మోడీ వీళ్ళందరూ ఇలాంటి వాళ్ళు చాలా మంది మోసం చేశారు. మరి అభిషేక్ కుమార్ బర్మన్ గారు కూడా మోసం చేయొచ్చు కదా! పెద్ద పెద్దోళ్ళే మోసం చేశారంటే, మన యూనిక్ సెల్లింగ్ పాయింట్స్‌లో చూడొచ్చు. ఇన్‌స్టాంట్ మనీ అన్నమాట. కంపెనీ అనేది మీకొచ్చిన అమౌంట్‌ని ఇన్‌స్టాంట్‌గా మీకు ఇచ్చేస్తుందన్నమాట. కంపెనీ దగ్గర ఒక్క రోజు కూడా ఉండదు. ఇప్పుడు కంపెనీ అనేది వీక్లీ పే చేస్తాము, 15 రోజులకి పే చేస్తాము, మంత్లీ పే చేస్తాము అని చెప్పదు. ఎవ్రీ డే ఇన్‌స్టాంట్‌గా మీకు అమౌంట్ అనేది వస్తుంది. ఎవ్రీ డే ఇన్‌స్టాంట్‌గా మీ బ్యాంక్ అకౌంట్‌కి విత్‌డ్రా చేసుకోవచ్చు. అప్పుడు కంపెనీ దగ్గర అమౌంటే ఉండదు. కంపెనీ దగ్గర అమౌంటే ఉండనప్పుడు కంపెనీ ఎలా మోసం చేస్తుంది? మోసం చేసే ఛాన్స్‌నే కంపెనీ పెట్టుకోలేదు అసలు. ఎందుకంటే మోసం చేసే ఇంటెన్షనే లేదు కాబట్టి అటువంటి ఒక అవకాశాన్ని పెట్టుకోవాల్సిన అవసరం ఏముండుద్ది? ఆ తర్వాత ఇక్కడ పర్చేజ్ చేయాల్సిన అవసరం ఏముండదు. ఇళ్ళమ్మట తిరగాల్సిన అవసరం ఏముండదు. మనం మొత్తం మొబైల్ ద్వారానే చేసుకోవచ్చు. ఏం పర్చేజ్ చేయాల్సిన అవసరం లేదు. ఏం సేల్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ గ్రోత్ లెవెల్ ఇన్‌కమ్ అన్నమాట. మనం నెక్స్ట్ మనీలో ఎదిగే కొంది మన ఇన్‌కమ్ గూడా ఎదుగుతా ఉంటుంది. మనం ఎంత గ్రో అయితే నెక్స్ట్ మనీలో అంత మన ఇన్‌కమ్ గూడా గ్రో అవుతుందన్నమాట. ఇంకా యూనిక్ సెల్లింగ్‌లో గవర్నమెంట్ గైడ్‌లైన్స్ అన్నీ ఈ గవర్నమెంట్ గైడ్‌లైన్స్ అన్నీ ఏమున్నాయో ప్రతి రూల్ అండ్ రెగ్యులేషన్‌ని మన కంపెనీ పర్ఫెక్ట్‌గా ఫాలో అవుతుంది. దీన్ని బట్టి అంటే లీగల్‌గా పర్ఫెక్ట్‌గా ఉన్న కంపెనీస్ అన్నమాట ఈ మన నెక్స్ట్ మనీ అనేది. ఆ తర్వాత ఇది నెక్స్ట్ జనరేషన్ బిజినెస్. అంటే ఇప్పుడు ఒక 10 సంవత్సరాలు, 20 సంవత్సరాల్లో ఎండ్ అయిపోయే బిజినెస్ కాదు ఇది. రానున్న 50, 100 సంవత్సరాల వరకు ఈ బిజినెస్ అనేది ఉంటుంది. సార్ రానున్న 50 సంవత్సరాల్లో ఒకవేళ మేము ఉండకపోతే ఏమవుతుంది? మేము ఒక ఎఫర్ట్ పెడతాము.
ఎఫర్ట్ పెట్టిన తర్వాత ఒక 100 సంవత్సరాలు, ఒక 50 సంవత్సరాల తర్వాత మేము ఉండకపోతే పరిస్థితి ఏంటంటే, ఏం పర్లేదు మీకు నామినేషన్ ఫెసిలిటీ కూడా ఇస్తుంది కంపెనీ అనేది. అంటే మీ పిల్లలకి కానీ, మీ మనవళ్ళకి కానీ, మీరు ఎవరికైనా గానీ మీ మీద ఆధారపడిన వారికి నామినేట్ చేసుకోవచ్చు. మీరు పెట్టిన ఎఫర్ట్ నుంచి వచ్చే ఇన్‌కమ్ అనేది ఫ్యూచర్‌లో అన్‌లిమిటెడ్ ఇయర్స్ ఎన్ని సంవత్సరాలకైనా గానీ, 10 సంవత్సరాలన్న లిమిటే లేదు. 20 సంవత్సరాల తర్వాత గూడా మీ ఐడీ ద్వారా ఇన్‌కమ్ వస్తే, మీ ఫ్యామిలీకి, మీ నామినీకి ఆ ఇన్‌కమ్ అనేది ఇచ్చేస్తారు. ఆ తర్వాత మన యూనిక్ సెల్లింగ్ పాయింట్ చూస్తే యూనిక్ డిజిటల్ సపోర్ట్ సిస్టమ్ అంది జూమ్ మీటింగ్. ఈ జూమ్ మీటింగ్ అనేది ప్రతిరోజు జరుగుతుంది అండి. ప్రతిరోజు ప్రతి భాషలో గూడా జరుగుతుంది. తెలుగులోనే గాదు, తెలుగులోనే పెద్ద పెద్ద మీటింగ్స్ జరుగుతాయి. మన మీటింగ్ వచ్చేసి రీసెంట్‌గా స్టార్ట్ అయిన మీటింగ్. మనది చిన్న మీటింగు. తెలుగులో పెద్ద పెద్ద మీటింగ్స్ చాలా ఉన్నాయి. ప్రతిరోజు 2, 3 మీటింగ్స్ అనేవి జరుగుతాయి. మీ స్పాన్సర్స్‌ని అడిగితే ఆ మీటింగ్స్ లింక్స్ గూడా పంపిస్తారు. ఆ మీటింగ్స్ గూడా ఎంత పెద్ద మంది ఇన్వాల్వ్ అయ్యారు, ఎంతమంది ఎంత ఇన్‌కమ్ పొందుతున్నారో గూడా ఆ మీటింగ్స్‌లో గూడా మీరు ఇన్వాల్వ్ అయ్యి తెలుసుకోవచ్చు. అంటే దాదాపు ఆ మీటింగ్స్ స్టార్ట్ చేసి సంవత్సరం పైనే అవుతుంది. అయి పెద్ద మీటింగ్స్. మనది రీసెంట్‌గా స్టార్ట్ అయింది. కానీ మన ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఇక్కడే చాలా క్లియర్‌గా చెప్తాము. ఎందుకంటే మేము బాగా రీసెర్చ్ చేసాం కాబట్టి ఇక్కడ. ఆ తర్వాత మన కంపెనీ చూస్తే ఇక్కడ నో రిస్క్, నో లయబిలిటీ. మమ్మల్ని పార్ట్నర్ కింద కన్సిడర్ చేస్తారని చెప్పారు కదా సార్! మాకు ఏమన్నా రిస్క్ అనేది ఉంటుందా ఇందులో? మాకేమన్నా లయబిలిటీ షేర్ చేస్తారు కదా! లాభాల్లో షేర్ ఇస్తా అన్నారు కదా! ఆ తర్వాత నష్టాల్లో కూడా షేర్ ఇస్తారా? అప్పుల్లో కూడా షేర్ ఇస్తారా? అంటే అదేమీ లేదు. మీకు ఎటువంటి రిస్కు ఉండదు. ఎటువంటి లయబిలిటీ కూడా ఉండదు. నో రిస్క్, నో లయబిలిటీ అన్నమాట ఇక్కడ. ఇక్కడ చూస్తే ఒక రియల్ ఎగ్జాంపుల్ అనేది తీసుకుందాము. నెక్స్ట్ మనీలో ఇన్‌కమ్ అనేది ఎలా వస్తుందో, ఎగ్జాంపుల్ ఆఫ్ రియల్ పాసివ్ ఇన్‌కమ్. ఇది ఒక పర్సన్ ఒక సార్ చేశారు ఆల్రెడీ 2 ఇయర్స్ బ్యాక్ ఇందులో ఇన్వాల్వ్ అయ్యి చేశాడన్నమాట. అతను ఎంతమందిని డైరెక్ట్‌గా జాయిన్ చేశాడో చూస్తే జస్ట్ 10 మెంబర్స్‌ని. ఇదొచ్చేసి పాత స్లైడ్ అన్నమాట. ఇది పాత స్లైడు. ఆ సారు టీమ్ ఎంతవరకి పెరిగిందో చూస్తే జస్ట్ 10 మెంబర్స్‌ని జాయిన్ చేశాడు. 10 మెంబర్స్‌ని జాయిన్ చేయడం వల్ల సారు టీమ్ అనేది 7,88,000 దాదాపు 8,00,000 వరకెళ్ళింది. కానీ సార్ ఎంతమందిని జాయిన్ చేశాడు? డైరెక్ట్‌గా 10 మెంబర్స్‌నే జాయిన్ చేశాడు. కానీ అన్‌ఫార్చునేట్‌గా ఈ సార్ ఇప్పుడు మనతో పాటు లేరు. అశోక్ సారు ఢిల్లీలో ఉండేవాళ్ళు. క్యాన్సర్ వల్ల దురదృష్టవశాత్తు ఎక్స్‌పైర్ అయ్యారన్నమాట. ఇప్పుడు ఇవి సార్ వాళ్ళ కంపెనీకి ఈ కంపెనీ వల్ల సార్ వాళ్ళ ఫ్యామిలీకి ఎంత ఇన్‌కమ్ వస్తుందంటే ప్రతి నెల 1,50,000 నుంచి 2,00,000 వరకు సార్ ఫ్యామిలీకి ఇన్‌కమ్ అనేది వస్తుందన్నమాట. సారు 62 ఏజ్ వరకు ఉంటుంది. దాదాపు చాలా సంవత్సరాలు ఒక 30, 40 సంవత్సరాలు ప్రైవేట్ జాబ్ అనేది చేశారు. ఆ 40 సంవత్సరాల వరకు చేసిన జాబ్ అనేది ఆ జాబ్ నుంచి సార్ ఫ్యామిలీకి ఏమీ రాట్లేదు. కానీ సారు ఎందు అదృష్టవశాత్తు చివరిలో 1 సంవత్సరం, 2 సంవత్సరాలు చేసిన ఎఫర్ట్ వల్ల సార్ ఫ్యామిలీకి ఇప్పుడు ప్రతి మంతు 1,50,000 నుంచి 2,00,000 వరకు ఎళ్తుందనమాట. అంటే ఎంతగా ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తుందో నెక్స్ట్ మనీ చూడొచ్చు మనం. ఆ తర్వాత ఈ నెక్స్ట్ మనీలో ఏమేమి డౌట్స్ ఒస్తాయి? నెక్స్ట్ మనీలో చాలా రకాలైన డౌట్స్ ఒస్తాయండి. కానీ మెయిన్ డౌట్స్ అనేవి 3 ఉంటాయి. డౌట్ రాకపోయినా గానీ ఈ డౌట్ అనేది మీరు తెచ్చుకోవాలి ఖచ్చితంగా. డౌట్ అనేది తెచ్చుకొని క్లారిఫికేషన్ తెచ్చుకోవాలి. అప్పుడు మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఫస్ట్ వచ్చే డౌట్ ఏంటి అంటే ఈజ్ ఇట్ లెజిట్ ఆర్ ఫేక్? ఇది నిజమైన కంపెనీయా? ఫేక్ కంపెనీయా? ఇంత అమౌంట్ ఇస్తుంది గదా! అంటే చెప్పాం గదా! ఫేక్ కంపెనీస్‌కి అన్ని అవార్డ్స్ అనేవి రావడం పాసిబులా? చెప్పండి. పాసిబుల్ కాదు. కంప్లీట్‌గా గవర్నమెంట్ గైడ్‌లైన్స్ అనేది ప్రతి గవర్నమెంట్ గైడ్‌లైన్ అనేది ఫాలో అవుతూ చేస్తున్న కంపెనీ. మన నెక్స్ట్ మనీ అనేది. ఆ తర్వాత వచ్చే డౌట్ ఏంటి అంటే వై ఈస్ ఇట్ గివింగ్ మనీ? నెక్స్ట్ మనీ అసలు మనకి డబ్బులెందుకిస్తుంది? మనకి ఎందుకు కామన్ మ్యాన్‌కి డబ్బులెందుకు ఇస్తుందంటే, మన గుండు బాస్ చెప్పాడు గదా! డబ్బులెవరికీ ఊరికే రావు. మన నెక్స్ట్ మనీ మనకేమన్నా ఊరికే ఇస్తుందా అంటే, ఊరికేనే ఇవ్వట్లేదు. మిగిలిన వాళ్ళు ఎలా ఖర్చు పెడుతున్నారు అంటే అమౌంటు అడ్వర్టైజ్‌మెంట్ ఎక్స్‌పెండిచర్ మీద వేల కోట్లు, వేల కోట్లు తగలేస్తున్నారు. నెక్స్ట్ మనీ అలా గాదు. పెట్టే పెట్టే ప్రతి రూపాయి ఎక్స్‌పెండిచర్ కామన్ మ్యాన్‌కే వెళ్తుంది. అది మంచి ఇంటెన్షన్‌తో మనకి నెక్స్ట్ మనీ అనేది ఇన్‌కమ్ అనేది వస్తుంది. మీరు జస్ట్ ఒక 5 మెంబర్స్ జాయిన్ చేస్తే కోట్లొస్తాయనేది ఇక్కడ ఇంటెన్షన్ కాదనమాట. మీ టీమ్ అనేది పెరిగేటప్పుడు మీకు ఇన్‌కమ్ అనేది వస్తుంది. మీరు దీన్ని సీరియస్‌గా తీసుకున్నారంటే ఆ ఇన్‌కమ్ అనేది చాలా ఫినామినల్‌గా ఉంటుంది. వై ఈస్ ఇట్ ఆస్కింగ్ మనీ? నెక్స్ట్ మనీ మనల్ని ఎందుకు డబ్బులు కట్టమని అడుగుతుంది? 1770 చెప్పాను గదా! ఎందుకు అంటే యాప్‌ని వాడాలి అన్నప్పుడు మన అమౌంట్ కొంత ఉంటేనే మనం యాప్‌నని వాడతాము. ఈ ప్రైమ్ మెంబర్‌షిప్ గనక లేకపోతే ఫేక్ అకౌంట్స్ గూడా వస్తాయని జెప్పాము. ఆ తర్వాత నెక్స్ట్ మనీలో ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయో చూసుకుంటే సేవింగ్స్. సేవింగ్స్ ఎలానో తెలుసు గదా! క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. ప్రతి ట్రాన్సాక్షన్‌కి క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. ఫర్ సపోజ్ సిటీస్‌లో ఉన్న వాళ్ళని చూసుకుంటే చాలా వరకు ఆన్‌లైన్‌లోనే చేస్తారు. వాళ్ళందరూ ఆన్‌లైన్‌లోనే చేస్తే గనక దాదాపు ప్రతి సంవత్సరానికి రూ. 5,000 పైనే వాళ్ళు సేవింగ్ అనేది చేసుకోవచ్చు. టౌన్‌లో ఉన్న వాళ్ళు గూడా అన్ని ట్రాన్సాక్షన్స్ యాప్‌లోనే నేర్చుకొని చేసుకుంటే, వాళ్ళు గూడా ప్రతి సంవత్సరానికి 2,000 పైనే జస్ట్ సేవింగ్సే వేలల్లో ఉంటుందన్నమాట. ఆ తర్వాత ఆపర్చునిటీ వచ్చేసి ఎర్నింగ్ అన్నమాట. ఈ యాప్ నుంచి మనం ఎలా ఎర్నింగ్ చేసుకోవాలో చూసాము.
ఇంకో మెయిన్ ఆపర్చునిటీ ఏంటంటే మనని ఎంటర్‌ప్రెన్యూర్ కింద కన్సిడర్ చేస్తుందని చెప్పాం కదా! ఎంప్లాయ్‌మెంట్ జనరేషన్. మనం ఇన్‌కమ్ సంపాదించుకోవడమే కాదు. ఒక 10 మందికి ఇన్‌కమ్ జనరేట్ చేసే ఆపర్చునిటీ కూడా ఉంది. ఇక్కడ జస్ట్ నాకు నేను కూడా మీలాగే ఎర్నింగ్ చేయడానికి ఇందులోకొచ్చాను గానీ, నాకు మెయిన్‌గా నచ్చిన ఆపర్చునిటీ ఏందంటే ఎంప్లాయ్‌మెంట్ జనరేట్ చేసే ఆపర్చునిటీ. నేను అందుకే చాలా సీరియస్‌గా చేస్తున్నానిది. ఎంప్లాయ్‌మెంట్ జనరేట్ చేసే ఆపర్చునిటీ ఎందుకు సార్ అంటే, మన ఒక మనిషి జీవితం గనుక చూసుకుంటే కరోనా ముందు, కరోనా తర్వాత అని ఎలాగా అయిందో, మన ఇండియన్ ఎకానమీ, భారతదేశ ఆర్థిక పరిస్థితి గూడా జీఎస్టీ డిమానిటైజేషన్ జీఎస్టీ ముందు, డిమానిటైజేషన్ జీఎస్టీ తర్వాత అన్నట్టు తయారైంది. ఎందుకు అని చూసుకుంటే మన జీడీపీ గ్రోత్ రేట్ అనేది ఆల్‌మోస్ట్ సగం కంటే ఎక్కువగా పడిపోయింది. ఆ తర్వాత అన్‌ఎంప్లాయ్‌మెంట్ చూసుకుంటే 45 సంవత్సరాల్లో కల్లా హైయెస్ట్ పర్సెంటేజ్‌లో అన్‌ఎంప్లాయ్‌మెంట్ గనక అనేది ఉంది. అందుకే ఈ ఎంప్లాయ్‌మెంట్ ఆపర్చునిటీ అనేది నాకు ఇంతగా నచ్చిందనమాట నెక్స్ట్ మనీలో. ఆ తర్వాత చెప్పాము గదా! నెక్స్ట్ మనీ అనేది ఎటువంటి ఆపర్చునిటీ అంటే, మనల్ని ఒక ఎంటర్‌ప్రెన్యూర్ కింద కన్సిడర్ చేసే ఆపర్చునిటీ. మీరు 9-5 జాబ్ చేసుకుంటారో, మీరొక 9 ఎంటర్‌ప్రెన్యూర్ అవుతారో, ఫేస్‌బుక్ అంటే సోషల్ మీడియాని టైమ్ వేస్ట్ చేసుకోవడానికి వాడతారో, లేపోతే ఒక ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వటానికి వాడుకుంటారో, మీ ఇష్టం. చెప్పాను గదా! నెక్స్ట్ మనీ ఆపర్చునిటీ అనేది డోంట్ బి అఫ్రైడ్ టు చూజ్ ఎ డిఫరెంట్ పాత్ దాన్ అదర్స్. వేరే వాళ్ళకంటే డిఫరెంట్ మార్గాన్ని ఎంచుకోవటానికి మీరేం బాధపడొద్దు. ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్ళు బీజోస్ లాంటి వాళ్ళు, ఫేస్‌బుక్ లాంటి వాళ్ళు ఒక ఐడియాతో ముందుకొచ్చినప్పుడు, ఆ ప్రపంచంలో అటువంటి ఐడియాస్ ఫస్ట్‌లో వచ్చిన ఐడియాస్ అన్నమాట. నెక్స్ట్ మనీ గూడా మన ఆసియా ఖండంలోనే ఒక సర్వీస్ సెక్టార్‌ని డైరెక్ట్ సెల్లింగ్‌తో లింక్ చేసిన కంపెనీ నెక్స్ట్ మనీ అనేది. కాబట్టి మీరిప్పుడు ముందు అడుగేయటానికి పెద్దగా భయపడొద్దు. ఎందుకంటే మీరిప్పుడు ముందడుగేశారు అంటే మీ వెనకాల చాలా మంది మిమ్మల్ని ఫాలో అవుతారు. మీరు అప్పుడు లీడర్ కింద అవుతారన్నమాట. నెక్స్ట్ మనీలో సక్సెస్‌ఫుల్ అవ్వాలంటే ఏం చేయాలి? చేయాల్సిన పనులల్లా రెండే పనులు. ఒకటి చేయాల్సిన పని, ఒకటి చేయకూడని పని అన్నమాట. అదేంటంటే రెగ్యులర్‌గా జూమ్ మీటింగ్ అనేది అటెండ్ అవ్వాలా. రెగ్యులర్‌గా జూమ్ మీటింగ్ ఎందుకు అటెండ్ అవ్వాలంటే ఫస్ట్ మనం నేర్చుకోవాలా. నేర్చుకొని నేర్పించాలా. నేర్చుకొని నేర్పించిన తర్వాతే మనకి ఇన్‌కమ్ అనేది వస్తుంది. ఆ తర్వాత నెవర్ ఎక్స్‌ప్లెయిన్ ప్లాన్ ఇన్ షార్ట్ కట్. అదేంటి సార్ ప్లాన్ ఎక్స్‌ప్లెయిన్ చేయకపోతే ఎలా జాయిన్ అవుతారు అంటే, మీరు గనక షార్ట్ కట్‌లో అంటే మీకు తెలిసిన దాన్ని బట్టి ప్రకారం షార్ట్ కట్‌లో ప్లాన్ ఎక్స్‌ప్లెయిన్ చేశారు అంటే ఏమైద్ది అంటే, మీరు ఎవరైతే వింటున్నారో వాళ్ళకి క్లియర్‌గా అర్థం కాదు. ఇదేదో ఫేక్ అనుకుంటారు. ఫేక్ అనుకున్నప్పుడు వాళ్ళు జాయిన్ అవ్వరు. మీరు ఏం చేయాలి అంటే, ఎవరెవరినైతే ఇన్వైట్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళని జూమ్ మీటింగ్‌కి ఇన్వైట్ చేయండి. జూమ్ మీటింగ్ కంప్లీట్‌గా విను. కంప్లీట్‌గా విన్న తర్వాత ఒక డెసిషన్‌కనేది రా. కంప్లీట్‌గా తెలుసుకున్న తర్వాత డెసిషన్‌కి రా. కంప్లీట్‌గా తెలుసుకోకుండా డెసిషన్‌కి రావద్దు అని చెప్పండి. మీరు షార్ట్‌కట్‌లో ప్లాన్ చెప్తే ఏమవుతుందంటే, వాళ్ళు జాయిన్ అవ్వకపోగా మిమ్మల్ని గూడా డిస్కరేజ్ చేస్తారు. నేను గూడా చాలా డిస్కరేజ్‌మెంట్స్‌ని ఫేస్ చేశాను బిగినింగ్‌లో. నా నాతో పాటు ఉండేవాళ్ళే డిస్కరేజ్ చేశారు. ఇటువంటి చాలా జూసాంలే అని. ఇటువంటి చాలా చుట్టానికి అవకాశమే లేదండి. ఎందుకంటే మన ఏషియాలోనే ఇది ఫస్ట్ ఆపర్చునిటీ ఇది. ఇంకా నెక్స్ట్ మనీలో ఇన్‌కమ్ ఎలా సంపాదించొచ్చు అంటే, వారెన్ బఫెట్ ఒకటి చెప్పాడు. వారెన్ బఫెట్ వరల్డ్స్ రిచెస్ట్ పర్సన్‌లో వారెన్ బఫెట్ గూడా ఒకతను. ఏం చెప్పాడు అంటే, అతను చెప్పిన మాట నెక్స్ట్ మనీకి పర్ఫెక్ట్‌గా సూట్ అవుతుంది. ఏం చెప్పాడంటే, ఇఫ్ యూ డోంట్ ఫైండ్ ఎ వే టు మేక్ మనీ వైల్ యూ స్లీప్, యూ విల్ వర్క్ అంటిల్ యూ డై. నువ్వు నిద్రపోయేటప్పుడు గనక సంపాదించుకునే మార్గాన్ని ఒకటి ఎంచుకోకపోతే, నువ్వు చనిపోయే వరకు పని చేస్తూనే ఉంటావు అని చెప్పాడు. సార్ నిద్రపోయేటప్పుడు ఎలా ఎర్న్ చేయగలము అంటే, చాలా మంది ఇలానే ఎర్న్ చేస్తున్నారు. నెక్స్ట్ మనీ ద్వారానే కాదు. ముఖేష్ అంబానీ పెద్ద పెద్ద ఎంటర్‌ప్రెన్యూర్స్ అనేవాళ్ళు వాళ్ళకి నిద్రపోయేటప్పుడు గూడా ప్రతి సెకండ్‌కి వాళ్ళకి ఇన్‌కమ్ అనేది వస్తుంది. నెక్స్ట్ మనీ అనేది ఎంత గ్రేట్ ఆపర్చునిటీ చూసుకుంటే, మనం నిద్రపోయేటప్పుడు గూడా మన డౌన్ లైన్‌లో ఎవరన్నా యాడ్ అయ్యారంటే మనకు ఆటోమేటిక్‌గా ఇన్‌కమ్ అనేది వస్తుందనమాట. ఆ తర్వాత ఫైనల్‌గా నేను ఒక మాట అనేది చెప్తానండి. ఫైనల్‌గా ఇది కొంచెం బాధ పెట్టొచ్చు. కానీ ఇది ఖచ్చితంగా చెప్పాల్సిన మాట. ఎందుకు అంటే మనం చాలా సంవత్సరాల నుంచి మాట్లాడుకుంటా ఉంటాము. అదేంటి సార్ చాలామంది పేదవాళ్ళు ఇంకా పేదవాళ్ళయిపోతున్నారు. డబ్బున్న వాళ్ళు ఇంకా డబ్బున్న వాళ్ళయిపోతున్నారు. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే ఎందుకు జరుగుతుందో ఇక్కడ చూడొచ్చు. ద రిచ్ గెట్ రిచర్ బికాస్ ద పూర్ థింక్ ఎవ్రి ఆపర్చునిటీ ఈజ్ ఎ స్కామ్. అంటే పూర్ వాళ్ళు, మిడిల్ క్లాస్ వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే ప్రతి ఆపర్చునిటీ ఒక స్కామ్ అని అనుకుంటారు. అందువల్లనే ఉన్న ఆపర్చునిటీస్ అన్నీ రిచ్ వాళ్ళే యుటిలైజ్ చేసుకుంటా ఉంటారనమాట. మిగిలిన వాళ్ళందరూ నార్మల్ పద్ధతుల్లోనే బతుకుతా ఉంటారు. అప్పుడు ఉన్న ఆపర్చునిటీస్ అన్ని రిచ్ వాళ్ళే యుటిలైజ్ చేసుకోవడం వల్ల పూర్ వాళ్ళకి ఎటువంటి ఆపర్చునిటీ అనేది రాదు. ఇంకా చూసుకుంటే మనం ఒక గోల్ అనేది సెట్ చేసుకోవాలా నెక్స్ట్ మనీలో ఫాస్ట్‌గా ఎర్న్ చేయాలంటే ఫస్ట్ అనేది అప్‌గ్రేడ్ అనేది చేసుకోవాలా. మనం అప్‌గ్రేడ్ చేసుకోకుండా వేరే వాళ్ళని అప్‌గ్రేడ్ చేసుకోమని చెప్పలేం గదా! ఆ తర్వాత మినిమమ్ 5 అప్‌గ్రేడ్స్ అనేవి చేయాలా. 5 అప్‌గ్రేడ్స్ అనేవి ఎలా చేయాలి సార్ అంటే మీరు ప్లాన్ చెప్పొద్దు. పొర్రపాటును గూడా ప్లాన్ అనేది చెప్పొద్దు. నెక్స్ట్ మనీ మీటింగ్ ఒక 1 అవర్ ఉంటుంది. 1 అవర్ వినండి. కనీసం 1 అవర్ గూడా వినకపోతే లైఫ్ టైమ్ ఎర్న్ చేసే ఆపర్చునిటీ ఎలా వస్తుంది? కాబట్టి వాళ్ళ చేత మీటింగ్‌కి ఇన్వైట్ చేయండి. మీటింగ్ వినిపించండి. అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. ఆ తర్వాత గోవా టూర్ వెళ్ళాలి. సిల్వర్ రాయల్టీ పొందాలి. ఆ తర్వాత ఫారెన్ టూర్ వెళ్ళాలి. గోల్డ్ రాయల్టీ కూడా పొందాలి అని టార్గెట్స్ అనేవి పెట్టుకోవాలా.
ఏం చేయాలంటే ఫస్ట్ మనం నేర్చుకోవాలా. లెర్న్, టీచ్, హెల్ప్. మనం నేర్చుకోవాలా, నేర్పించాలా, హెల్ప్ చేయాలా మన కిందున్న వాళ్ళకి. దాన్నే డూప్లికేట్ చేయాలా. మన కిందున్న వాళ్ళని కూడా అదే చేయమని చెప్పాలి. ఇప్పుడు చూసుకుంటే మీ చేతిలో మీ ముందు ఒక అద్భుతమైన ఆపర్చునిటీ అనేది ఉంది. ఆ ఆపర్చునిటీకి ఎంట్రన్స్ ఏంటంటే ఈ 1770 అన్నమాట. ఈ 1770ని దాటేసి మీరు ఒక అద్భుతమైన ఎర్నింగ్ అనేది మీ లైఫ్ సెట్ అయ్యే ఆపర్చునిటీని చేసుకుంటారో, లేపోతే ఈ 1770 నిజం చెప్పాలంటే ఎవరికీ పెద్ద అమౌంట్ గాదు. మనం ఒకసారి ఫ్రెండ్స్‌తో రెస్టారెంట్‌కెళ్తే ఫట్ అని అయిపోతుందన్నమాట ఆ 1770 అనేది. ఆ 1770 దగ్గరే ఆగుతారో, లేపోతే ఆ 1770 అనేది ఈ కష్టం అనుకోని వెళ్ళిపోయి నార్మల్ జీవితం జీవిస్తారో మీ ఇష్టం అన్నమాట. ఇక్కడ టీమ్ ఎఫర్ట్ మీరే ఒక కొన్ని రోజులు కష్టపడితే చాలు. ఆ తర్వాత మీ కిందున్న టీమ్ మీకోసం కష్టపడుతుంది. అద్భుతమైన ఆపర్చునిటీ అనేది మీకు ఉందన్నమాట. ఇది మీరు ఎటువంటి డెసిషన్ తీసుకుంటారో ఆ డెసిషన్ మీ లైఫ్‌ని చాలా ఇంపాక్ట్ చేస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ మనీ ఫేస్‌బుక్ పేజ్ గూడా ఉంది. నెక్స్ట్ మనీ టీమ్ చాంపియన్స్ అన్న ఫేస్‌బుక్ పేజ్. ఈ పేజ్‌లోకి వెళ్లి మీరు జాయిన్ అయితే ఎంతోమంది ఎంతెంత ఇన్‌కమ్ అనేది పొందుతున్నారు అని జెప్పేసి మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఆల్ ఓవర్ ఇండియా నుంచి ప్రతిరోజు పోస్ట్ చేస్తూనే ఉంటారు. వాళ్ళకొచ్చే ఇన్‌కము, జరుగుతున్న మీటింగ్సు అన్నీ పోస్ట్ చేస్తూనే ఉంటారు. దట్స్ ఇట్ ఫర్ ద ప్రెజెంటేషన్. థాంక్ యూ ఎవ్రీవన్. థాంక్ యూ నెక్స్ట్ మనీ. థాంక్ యూ అభిషేక్ కుమార్ బర్మన్ గారు. మెయిన్ ఏంటంటే ఒక కాలిక్యులేషన్ అనేది పెట్టుకోవాలి అండి. ఇప్పుడు మన నెక్స్ట్ మనీలో ఎంతమంది యూజర్స్ ఉన్నారంటే దాదాపు ఒక 40,00,000 వరకు ఇప్పుడు యూజర్స్ అనేవాళ్ళు ఉన్నారు. మన ఇండియా పొటెన్షియల్ ఎంతుంటుందంటే కనీసం ఒక 15,00,00,000 నుంచి 20,00,00,000 దాకా ఉంటుంది. రానున్న 4, 5 ఇయర్స్‌లో. 4, 5 ఇయర్స్‌లో మనకి అంత నెక్స్ట్ మనీలో అంతమంది జాయిన్ అవుతారు. సో దట్ మనం ఇప్పుడే బిగినింగ్‌లో గనకే జాయిన్ అయితే మన కింద చాలా పెద్ద టీమ్ ఉండే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇటువంటి ఆపర్చునిటీని బిగినింగ్‌లో ఎంటర్ అయితేనే మన కింద చాలా పెద్ద టీమ్ ఉండే అవకాశం ఉండిద్ది. తర్వాత నెక్స్ట్ మనీలో పెద్ద ఇన్‌కమ్ పొందేవాళ్ళు ఉంటారు. అప్పుడు చూసైనా గాని మీరు ఖచ్చితంగా నమ్ముతారు. కానీ అప్పుడు లేట్ అయిపోతుంది. లేట్ అయిపోయినప్పుడు అంత పెద్ద ఇన్‌కమ్ వచ్చే ఛాన్స్ అనేది తగ్గుతుంది. కాబట్టి ఎవరైతే అవకాశాన్ని ముందుగా యుటిలైజ్ చేసుకుంటారో వాళ్ళకే బెనిఫిట్స్ అనేవి ఉంటాయన్నమాట. ఈ ప్రెజెంటేషన్‌ని పేషెన్స్‌తో విన్నందుకు థాంక్ యూ వెరీ మచ్. మీకు క్లియర్‌గా అర్థమైంది అని అనుకుంటున్నారు. మీకేమైనా డౌట్స్ ఉంటే మీ స్పాన్సర్‌ని కాంటాక్ట్ చేయండి. క్లియర్‌గా క్లారిఫికేషన్ అనేది తీసుకోండి. నెక్స్ట్ మనీకి చెప్పాను గదా! హార్ట్ ఏంటి అంటే నెక్స్ట్ మనీ గుండెకాయ ఏంటి అంటే జూమ్ మీటింగ్. జూమ్ మీటింగ్‌కి రెగ్యులర్‌గా అటెండ్ అయితే మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. మీరు షార్ట్‌కట్‌లో ప్లాన్ చేసి చెప్పుకుంటా వెళ్లారు అంటే సక్సెస్ కారు. కాబట్టి ఎవ్రీడే జూమ్ మీటింగ్‌కి అటెండ్ అవ్వండి. ఎవ్రీడే జూమ్ మీటింగ్‌ని ఇన్వైట్ చేయండి. ఇన్వైట్ చేసినప్పుడు మీకు నెక్స్ట్ మనీ గురించి చాలా నాలెడ్జ్ అనేది వస్తుంది. చాలా నాలెడ్జ్ వచ్చినప్పుడు మీరు నెక్స్ట్ మనీలో దూసుకొని వెళ్ళిపోతారనమాట. అది. దట్స్ ఇట్. నౌ ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ పెద్ద పెద్ద సార్స్ గూడా ఉన్నారు. Yes, yes, yes. Very great, very great, very great presentation. Very గుడ్ ప్రెజెంటేషన్ అండ్ వెరీ ఎక్సలెంట్ ప్రెజెంటేషన్ కూడా. ఎందుకు అంటున్నామంటే నిజంగా